రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒకటి జరిగింది, ఆ షోలో ఏం జరిగింది? నీకు నాకు సెట్ కాదు, నీ లైఫ్ నువ్వు చూసుకో, నా లైఫ్ నేను చూసుకుంటా అనేసి నన్ను దూరం పెట్టింది. ఒక అమ్మాయిని లవ్ చేశాను, బట్ అమ్మాయి నన్ను ఫ్రెండ్ అనుకుంది. ఆ ఫ్రెండ్షిప్ ఇంత బాగుంటే మరి లవ్ చేస్తే ఇంకా బాగుంటుంది నా లైఫ్ అనుకుని నేను ప్రపోజ్ చేశాను, బట్ ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు అని అన్నాడు. సో అది ఇండైరెక్ట్ గా నాకే. నేను అమ్మాయి అని చెప్పినా కానీ నేను వాళ్ళ పేరు అయితే చెప్పలేదు. నువ్వు చెప్పకపోయినా వాళ్ళందరూ నన్నే చూస్తున్నారు. అదేదో నువ్వు సిన్సియర్ గా అంటే నా కోసం ఏదో వెయిట్ చేస్తున్నట్టు. బయట మీకు గొడవలు జరిగినాయా? ఎస్. ఓకే, అంటే దేనికోసం ఆయన ప్రపోజ్ చేసిందా మీకు? చేశాడు. ఓకే, ప్రపోజ్ చేసిన తర్వాత మీ రిప్లై ఏంటి? సడన్గా అలా స్టేజ్ మీద అనేసరికి అరే బయట బాగానే ఉన్నాడు కదా మళ్ళీ ఇక్కడ ఎందుకు? దానివల్ల మళ్ళీ నాకు నెగిటివే కదా. సో ఇప్పుడు పెళ్లి కావేదాన్ని అని చెప్పేసి నా ఫీలింగ్ అది. నేను బయట తను నాతో లేకుండా, నాతో తిరగకుండా, నా దగ్గరికి రాకుండా అసలు నాతో గ్యాప్ మెయింటైన్ చేసి అక్కడ అలా అన్నాడంటే సో మనసులో ఇంకా ఉందేమో అంటున్నాడని నేనేం రియాక్ట్ గాను. బట్ సరే, జనాలలో ఇప్పుడు ప్రెసెంట్ ఫైమా కొంచెం నెగిటివ్ ఉందా? కొంచెం కదా, బాగానే ఉంది. ఎందుకుంది అంటే ఫస్ట్ నుంచి నువ్వు వేరే వాళ్ళని లవ్ చేస్తున్నావా? అవును. లేకుంటే మిడిల్లో వచ్చిన పర్సనా? ఇప్పుడు ఇంకో ప్రవీణ్? లేదు, ఫస్ట్ నుంచి నేను లవ్ చేసిన, ఆ విషయం తనకు కూడా తెలుసు. ఇప్పటికీ స్టిల్ మీరు నన్ను ఎంత నెగిటివ్ అనుకున్నా, జనాలు ఎంత అనుకున్నా ఒకటే చెప్తాను నేను. ప్రవీణ్ లక్కిని లవ్ చేస్తున్నావు, పెళ్లి చేసుకోబోతున్నావు. సో అది పెళ్లి పీటలు లేకపోతుందా, లేకుంటే మధ్యలో ఎవరైనా ఎంట్రీ ఇస్తారా? కావాలని కొద్దిగా ఎక్కువ మాట్లాడుతున్నట్టు అనిపించలేదా మీకు? పెళ్ళి అవుతుంది మాకు సూన్ పెళ్ళి అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఎవరైనా ఎంట్రీ ఇస్తారంటే అసలు మీరు ఏమనుకుంటున్నారు నా గురించి? నువ్వు ఇంటర్వ్యూకి వచ్చి ఇవన్నీ మాట్లాడడం కాదు, జనాలల్లో క్వశ్చన్లు ఉంటాయి. ఇవి నాకు ఈ క్వశ్చన్ నచ్చలేదు. నా పర్సనల్ మీరు ఎందుకు అడుగుతారు? ఇప్పుడు ఎవరు వస్తారండి? కదండి పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత ఎవరు వస్తారండి? కాదండి, మీరు పబ్లిక్ ఫిగర్ కదా. మీరు ఇలాంటి క్వశ్చన్ అడుగుతారంటే అసలు నేను రాకపోతుంది. సరే, అదంతా పక్కన పెట్టండి. మీరు ఇంటర్వ్యూ వేరే వాళ్ళని చేసుకోండి, నేను చేయను. బేసిక్గా నాకు ఇంట్రెస్ట్ లేదు మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి. నిజంగా నేను బేసిక్గా టైం వేస్ట్ అనుకుంటున్నాను. ఎందుకు? వచ్చినప్పటి నుంచి నాకు తెలిసి జనాలు మీకే తెలియాలి. నేను ఏది మాట్లాడినా కానీ అందులో ఏదో నెగిటివ్ చేసేద్దాము అంటే మీరు మీ ఇంటర్వ్యూ హిట్ అవ్వడం కోసం. సో పెళ్ళి అంటే ఏంటి అసలు? మ్యారేజ్. నిజంగా నేను బాగా చదివేదాన్ని. సరే, 10th లో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి చెప్పు. అమ్మతో నాకు గుర్తులేదు. సరే, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, చేసుకుంటావా? నవ్వుతావే, సీరియస్ క్వశ్చన్ అడుగుతున్నా. నేను రెడీగా ఉన్నా, నేను పెళ్లి చేసుకోనికి తాళిబుట్టు పెట్టుకుని. జోక్ బాగుందండి. తాళిబుట్టి చూపిస్తే? జోక్ బాగుంది. తాళిబుట్టి చూపిస్తే? సరే, ఆ తాళిబుట్టి ఏంటో రెడీ చేసిన అంటే బంగారు లేదు, ఏదో పసుపు కొమ్మతో తీసుకుంటారంట కదా, ఇది ఒకటి. ఏదో కన్నుంది మీకు నా మీద కదా, అందుకే కదా తాళిబుట్టి. చిన్ని నవ్వు చాలే నంగ నాచి కునాముల్లో కాలు మింగే మూతి ముడు. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని రావడం జరిగింది. చాలా రోజుల నుంచి తినని ఇంటర్వ్యూ చేయాలనుకున్నా కానీ ఎప్పటికీ మనకు దొరకలేదు. బట్ ఎలాగలాగా ఒకరిని పట్టుకొని అయితే రావడం జరిగింది మన ఆఫీస్కి. సో తను మన ముందుంది. సో తను ఎవరో కాదు, జబర్దస్త్ ఫైమా, పటాస్ ఫైమా అని చెప్పేసి ఫేమ్ అయింది. సో ఇప్పుడు మొత్తం బిగ్ బాస్కి వెళ్ళింది, అటు వెళ్ళింది, ఇటు వెళ్ళింది, మొత్తం ట్రెండింగ్. మొత్తం ఏ షాపింగ్ మాల్ చూసినా ప్రమోషన్లు, ఏ ఈవెంట్ చూసినా ఈవెంట్లో వెళ్తుంది. సో మస్తు సంపాదిస్తుందంట పైసలు. అదే కాదు, కొన్ని కాంట్రవర్సీ క్వశ్చన్లు కూడా ఉన్నాయి. సో అవి కూడా మనం అడుగుదాం. సో హాయ్ ఫైమా. హాయ్ హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా. సో ఇంట్రడక్షన్లో ఏమైనా అర్థమైందా నీకు? బాగానే అర్థమైంది. కొద్దిగా పొగిడిర్రు, కాకపోతే నన్ను ఎవరు పట్టుకరాలే, నేను ఒక్కదాన్ని నార్మల్గానే వచ్చినా. నేను
ఒక్క ఆమె వచ్చినా? ఎవరు పిలిపిస్తూ వచ్చినావు? ఒక గ్రేట్ ఆర్టిస్ట్ ఉన్నారు, ఓకే, వాళ్ళు పిలిస్తే వచ్చా. ఇవి పటాస్ పంచలా జబర్దస్త్ పంచలా? రెండు మిక్స్ అయిపోయాయండి. గ్రైండర్ నేనే కొనుక్కున్నాను, రెండు మిక్స్ చేసి తీసుకొచ్చా. మిక్సా గ్రైండరా? రెండు కలిపి, అది కూడా. ఓకే. సో ఇంటర్వ్యూ మొత్తం ఇట్లనే మాట్లాడతా? ఏమన్నా ఏడ్చేది తూడ్చేది ఏమన్నా కొట్లాడేది ఏమన్నా ఉందా? ఏడు పనేది లేదు మనకి. ఏడు పనేది లేదా? సో రాసి పెట్టుకోండి, మన ఇంటర్వ్యూ 1 hour ఉంటుంది. 1 hourలో 5 money ఏడిపిస్తా. సో 5 money అసలు ఎక్కడ చూడని క్యారెక్టర్ నేను రప్పిస్తా, ఓకేనా? ఏడిపిస్తారంటే కళ్ళ కారం పొడి కొడతారా? నో. మరి అసలు 5 పటాస్కి ఎందుకు రావాల్సి వచ్చింది? దానికి అంటే ఆన్సర్ ఏం లేదు. బేసిక్గా రావాలనుకోలేదు, కాలేజ్ తరపున వచ్చాను నేను. బేసిక్గా మా కాలేజ్ నిజం లేదు లేదు, నువ్వు మంచిగా మీరు అంటే నా ఏజ్లో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో నాకు తెలియదు. సో పటాస్ మీరు చూస్తే పటాస్లో ఫస్ట్ 5 ఎపిసోడ్ మీరు గమనిస్తే, సో ఆమె మంచిగా ముందే ప్రిపేర్ అయ్యి, సో ఇక్కడ వెళ్ళి మనం పిచ్చిదానిలాగా చేస్తే నన్ను సెలెక్ట్ చేసుకుంటారు, కొంచెం ఎంటర్టైన్ లాగా చేయాలి, నన్ను సెలెక్ట్ చేసుకుంటారు అని మంచి ప్లానింగ్ తోటి మంచి మైండ్ సెట్ తోటి పటాస్ స్టేజ్ మీదకి ఎక్కడం జరిగింది. సో అక్కడ రవి గారు అట్లాగే శ్రీముఖి గారు సపోర్ట్ చేయడం, దానివల్ల తిను పటాస్లో ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో నువ్వు చెప్పు. నేనేదో పిచ్చిదాని లెక్క చేస్తే, నేనేదో ఒర్రితే నన్ను పెట్టుకుంటారని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పటాస్ షో గురించి తెలియదు అనుకుంటా. అక్కడ స్టూడెంట్స్ ని పిలుస్తారు, ఒక్కటే రౌండ్ లో స్టూడెంట్ ని ఎక్కిస్తారు. బేసిక్ గా నేను ప్లాన్ చేసుకొని వస్తే నాకు హైదరాబాదే తెలియదు, నాకు అక్కడ ఉన్న వాళ్ళే తెలియదు, నేను ఎవరితో ప్లాన్ చేశాను. ఫస్ట్ పాయింట్ మీరు చెప్పినట్లు. అండ్ ఇంకొకటి వచ్చేసి అక్కడికి వచ్చిన తర్వాత అంతమంది 100 మంది స్టూడెంట్ లో నన్నే లేపి నన్ను అక్కడ పార్టిసిపేట్ చేపిస్తారని నేను ఎలా అనుకొని వస్తాను? సో మీరు అనుకున్నది 100% రాంగ్. అసలు నాకు అక్కడికి అంటే ఆ షోకి తీసుకొస్తారని కూడా తెలీదు. మాకు జస్ట్ ప్లాన్ వేసి చెప్పిన తర్వాత నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. లాస్ట్ నా దగ్గర డబ్బు లేకుండే, అప్పటికి కూడా డబ్బు లేకపోతే నా ఫ్రెండ్ 500 ఇస్తే నేను అది కట్టి వచ్చాను తప్పించి, ఒకవేళ నా ఫ్రెండ్ డబ్బు లేకపోతే నేను కాదు. పటాస్ ప్రోగ్రామ్కి వెళ్ళాలంటే 500 కట్టాలా? మాకు అంటే జర్నీ మాకు బస్సులో వచ్చాం కదా మేము అందరం. జర్నీ వీళ్ళు ఇస్తారు కదా, పటాస్ వాళ్ళు ఇస్తారు కదా ప్రోగ్రామ్ వాళ్ళు? లేదు, మా దగ్గర నుంచి జర్నీ ఫీ తీసుకున్నారు, 500 తీసుకున్నారు. బికాజ్ మాకు ఫుడ్ అది ఇది మా వాళ్ళు బయట అరేంజ్ చేయడం జరిగింది. సో మా కాలేజ్ తరపున మేము అలా ఫుడ్ బయట ఎందుకు అరేంజ్ చేస్తారు? ఫుడ్ పటాస్ షో అయిపోగానే ఫుడ్ పెడతారు కదా అక్కడ. మేము వెళ్ళేటప్పుడు మళ్ళీ తిన్నాం, మనకి 2 పూటలు పెట్టారు కదా, ఒకటే పూట. మనం వచ్చిన తర్వాత నైట్ ఉండం కదా మనం అక్కడ. సో వెళ్ళేటప్పుడు మాకు జర్నీ. నిజం కాకపోతే ఏంటి, మేము ఆ డబ్బులతో ఇల్లు కట్టుకుంటాం. నేను సీరియస్ గా మాట్లాడుతున్నా, నువ్వు నవ్వొద్దు. నేను సిల్లీగానే మాట్లాడుతున్నా. సిల్లీగానే మాట్లాడుతున్నా, ఎందుకు అట్లా? చెప్పండి చెప్పండి. మీరు ఏంటి అని అంటే, ఒకటి అంటే ఎదుటోళ్ళు మాట్లాడుతున్నప్పుడు అంటే చాలా ఇంటర్వ్యూస్ చూసాను. బేసిక్గా నేను మీ ఇంటర్వ్యూకి రావడానికి కారణం కూడా మీరు చాలా మందిని మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళని కొద్దిగా వాళ్ళని భయపెట్టేస్తారు, అంటే వాళ్ళ దగ్గర లేనిది కూడా ఉన్నట్టు జనాలకి పోర్ట్రేట్ చేయాలని చేస్తారనేది నా ఒపీనియన్. సో అదంతా నా దగ్గర. నీ దగ్గర ఏం లేదు చెప్పు, అది ఉన్నట్టు నేను క్రియేట్ చేస్తా. ఏదో ఒకటి లేదు. ఓకే, ఏం లేదు, ఏదో ఒకటి ఏం లేదా నీ దగ్గర? సరే ఏం లేదు. ఎందుకు కుర్చీ మీద అసలు కదులుతున్నవి మంచిగా కూర్చొనికి వస్తలేదు? భయం అవుతుంది, వణుకుతున్నా. అంత వణుకు ఎందుకు వస్తుంది? మిమ్మల్ని చూస్తే. ఓకే, నువ్వు అందరినీ భయం పెట్టించినట్టు నా దగ్గర మాట్లాడు కాదు పైమా. బేసిక్గా నేను అది కాదు, బేసిక్గా నేను మీకు చాలా న్యాచురల్గానే ఇంటర్వ్యూ ఇద్దాం అనుకున్నా. బట్ మీరు ఇప్పటికీ అసలు ఏ ఇంటర్వ్యూలో మాట్లాడినట్టుగా ఆ డబ్బులతో ఏం చేశారు, అదేదో మేము విల్లాలు కొనేసుకున్నట్టు, అసలు మీకు దాని ప్రాసెస్ ఏంటో తెలీదు. మీరు ఎందుకు తీసుకున్నారు 500, ఏం చేశారు, ఎక్కడ తిన్నారు, ఇదంతా క్వశ్చన్. పటాస్ గురించి నాకు తెలియదంట. అట్లాంటి షోస్ నేను ఒకటి చెప్తున్నా ఫైమా, నువ్వు పటాస్ షో కాకముందుకు లక్కు ఉంటే లక్ష్మి అని చెప్పేసి ఒక షో వస్తుండే. ఆ షోలన్నీ చేసి వచ్చిన వాళ్ళం మేము, అర్థమవుతుందా? అది నేను చేయలేదు. నువ్వు చేయలేదు కదా, అందుకే నేను చెప్తున్నా. ఈటీవీ షోస్లో నేను పాల్గొని వచ్చినోడిని, ఓకేనా? దాని తర్వాత పటాస్, జబర్దస్త్ ఇవన్నీ వచ్చినాయి, ఓకే. మా ప్రాసెస్ అయితే అది. అఫ్ కోర్స్ నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, మేము 500 మా కాలేజ్ తరఫు నుంచి మేము అందరం వేసుకొని మా సైడ్ నుంచి ఒక అంటే ఎక్కడికో తీసుకెళ్ళి ఒక షోకి తీసుకొచ్చారు. వాళ్ళ ఖర్చులు వాళ్ళకి. ఇప్పుడు బస్ ఛార్జెస్ ఉంటాయి, మేము బస్సులో వచ్చాం కాబట్టి. సో మా కాలేజ్ వాళ్ళు చూసుకున్నారు, అందులో తప్పేం లేదు. దానికి మీరు ఇంత గుచ్చి అడగాల్సిన అవసరమే లేదు అసలు. ఓకే, గుచ్చి అడుగుతున్నావా నేను? అవును, పిన్నిస్ గుచ్చి మరి అడుగుతారు. పిన్నిస్ లేదు కదా నా దగ్గర. మరేం ఏం కావాలి నీకు? నాకేం అవసరం లేదు, చెప్పండి. మీరు ఏదో అడగాలనుకుంటున్నారు, అడగండి. సరే, జబర్దస్త్లో అవకాశం ఎట్లా వచ్చింది? జబర్దస్త్ పటాస్ నుంచి గెంటేస్తే వచ్చిందా? పటాస్ అయిపోతే వచ్చింది. ఓకే, పటాస్ ఎందుకు అయిపోవాల్సి వచ్చింది? ఏమో తెలీదు. అప్పుడైతే పటాస్ ఆపేశారు. అంటే మేబీ రేటింగ్ రాలేదో లేదంటే ఎట్లనో
దాని రీజన్ అయితే నాకు తెలియదు, బట్ ఆపేసిన తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకుని ఆ తర్వాత నన్ను జబర్దస్త్లోకి పిలిచారు. ఓకే, అంటే పటాస్లో ఫస్ట్ మీరు ఎపిసోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి పిలవడం జరిగింది. మొత్తానికి పటాస్లో మీరు ఉంటారు, ఎపిసోడ్లు చేస్తా అని చెప్పేసి మీరు అనుకున్నారా? అవును, నన్ను పిలిచిన తర్వాత ఫస్ట్లో నేను రాలేదు, నన్ను పిలిచారు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, బట్ చాలా కష్టపడి ఒప్పించా. అది ఎప్పుడు అని అంటే నా ప్రోమో రిలీజ్ అయిన తర్వాత నాకు రెస్పాన్స్ అంటే చాలా బాగా వచ్చింది అండ్ చాలామంది గుర్తుపడుతున్నారు కూడా. సో ఇది బాగుంది, అంటే నాకు ఇప్పుడు నాకు అప్పుడు ఏంటి అని అంటే నాకు ఈ టీవీలోకి రావాలి, కనిపించాలి, ఫేమస్ అయిపోవాలి అలాంటి థాట్స్ ఏం లేదు. బికాస్ నా దగ్గర ఫోన్ కూడా లేదు, నాకు అంత మెచ్యూరిటీ కూడా అప్పుడు లేదు. ఫ్యాక్ట్ చెప్పాలంటే మెచ్యూరిటీ ఇప్పుడు కూడా లైట్గా అర్థమవుతుంది ఇంటర్వ్యూలో. ఓకే, సో ఏంటి అని అంటే అప్పుడు నేను టైలరింగ్ నేర్చుకుంటున్నా. సో నాకు అటే ఫోకస్ ఉండే, ఇది నేను బేసిక్ ఏం అనుకోలేదు. నాకు గాడ్ గిఫ్ట్ అంటారు కదా, అలాంటిది ఇది. ఏంటిది? గాడ్ గిఫ్ట్. ఏంటిది? గాడ్ గిఫ్ట్. మళ్ళీ ఒకసారి, నాకు అర్థం కాదు. గాడ్ గిఫ్ట్. ఓకే, గాడ్ గిఫ్ట్. అది తెలుగులో ఏమంటారు? గాడ్ గిఫ్ట్ అంటే దేవుని బహుమతి. దేవుని బహుమతి. ఓకే, సో ఇవ్వడం జరిగింది బహుమతి తీసుకొని. సో ఇక్కడ వరకు సర్వే అవుతున్నావా? సో ఎన్ని సంపాదిస్తుంది 5 నెలలకి? ఇప్పుడైతే ఓకే, బాగానే సంపాదిస్తున్నా. అంటే నా ఫ్యామిలీని నేను చూసుకునేంతగానైతే నేను సంపాదిస్తున్నా. మరి ఎవరి దగ్గర అడిగేంత కాదు. నేను నా ఫ్యామిలీకి కష్టం వచ్చినా, నా ఫ్యామిలీకి ఏదైనా కావాలన్నా ఇచ్చేంతనైతే సంపాదిస్తున్నా. ఓకే, ఇప్పుడున్న ఫైమాకి 10 సంవత్సరాల కింద ఉన్న ఫైమాకి డిఫరెన్స్ ఏంటంటే ఏమని చెప్తావు? ఎన్ని పాయింట్స్ చెప్తావు? ఎంత కథ చెప్తావు? ఎంత గాథ చెప్తావు? చాలా డిఫరెన్స్ ఉంది బేసిక్గా. అంటే ప్రతి పాయింట్ ఇప్పుడు మీరు ఏది అడిగినా అందులో డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే అప్పుడు 5 మంత్ నిల్లు అసలు ఏమీ లేదు. అంటే ఫ్యామిలీ పరంగా కూడా చాలా లో అన్నమాట. సో ఇప్పుడు చూసుకుంటే దానికి దీనికి పోల్చుకుంటే చాలా బెటర్ ఇప్పటికి, అన్నిట్లో లో అప్పుడైతే. ఓకే, అంటే తినకుండా ఉన్న రోజులు ఉన్నాయా? ఉన్నాయి. తినకుండా అంటే మా అమ్మ మరీ తినకుండా నాకు అసలు అన్నమే లేకుండా నాకు పెట్టలేదు. అప్పు చేసానా మరీ, అంటే నార్మల్గా కిలో బియ్యం అన్న తీసుకొచ్చి మరి అందులో పచ్చడియో లేదంటే పచ్చిపులుసు అట్లా పెట్టింది, కానీ ఎప్పుడు మరీ తినకుండా అసలు అన్నమే లేకుండా అట్లా ఉంచలేదు మమ్మల్ని. ఎంతమంది మొత్తం మీరు? మేము 4 మెంబర్స్. ఎవరెవరు? 4 అక్కలము, నేను కాకుండా ఇంకా 3 ఉన్నారు, అమ్మ నాన్న. వాళ్ళ బాగోగులు మొత్తం నువ్వే చూసుకుంటున్నావు ఇప్పుడు ప్రెజెంట్? అంటే అంత నా మీద డిపెండ్ ఏం గారు వాళ్ళు, అంటే వాళ్ళ హస్బెండ్స్ కూడా, అంటే మా బావలు కూడా వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మరి ఏదైనా సిచ్యువేషన్ టూ మచ్ బ్యాడ్గా ఉన్నప్పుడు మాత్రమే నాకు చెప్తారు, నేను చూసుకుంటాను. మన పెద్దక్క వాళ్ళ హస్బెండ్ చనిపోయారు కదా, బట్ అయినా సరే తను ఎప్పుడు నాకు డిపెండ్ కాలేదు. తను టైలరింగ్ అన్నమాట, తను కుట్టుకుంటూ వాళ్ళ కొడుకులను చూసుకుంటుంది. బట్ ఏదైనా పెద్ద సిచ్యువేషన్ ఏదైనా ఉంది అని అంటే మాత్రం ఖచ్చితంగా నేను వెళ్తా. ఓకే, సో అంటే నువ్వు బిగ్ బాస్లో ఉన్నప్పుడు నీ హోమ్ టూర్, మీ ఇంటర్వ్యూస్, అంటే మీ మదర్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది నేను. దాని తర్వాత నువ్వు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నేను ఫోన్ చేయడం జరిగింది మీ అమ్మగారికి. ఫోన్ చేసి అడిగినప్పుడు లేదు ఇట్లా ఫైమా వాళ్ళ బావ చనిపోయారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంటర్వ్యూలో మీ బావ గురించి మాట్లాడి సంథింగ్ లైక్స్ ఆయన కూర్చుని ఉండే, నాకు తెలిసి మెట్ల పైన కూర్చుని ఉండే. అప్పుడు మీరు ఫస్ట్ ఇంట్లో ఉండే కదా, అప్పుడు నేను ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆయన బయట కూర్చొని ఉన్నాడు. సో దాని తర్వాత అంటే నువ్వు బిగ్ బాస్ నుంచి మీ బావ చనిపోయాడని రావడం జరిగిందా, లేకుండా నిజంగా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బావ చనిపోయాడా? నిజంగా ఎలిమినేట్ అయిపోయిన తర్వాతనే బావ చనిపోయాడు. ఓకే, అంటే ముందే చనిపోయిన తర్వాత ఇంకా ఎలిమినేట్ చేయాలని చెప్పేసి చేసిరని? అలా ఏం లేదు, ఇప్పటివరకు అయితే ఆ రీజన్ నాకు ఎవరు చెప్పలేదు. హానెస్ట్గానే నేను ఎలిమినేట్ అయ్యా. ఓకే, అసలు బిగ్ బాస్లో ఎట్లా వచ్చింది ఛాన్స్? బిగ్ బాస్లో నాకు ఛాన్స్ ఎలా వచ్చింది అని అంటే బేసిక్గా అక్కడ నా నేమ్ వచ్చిందంట. అంటే 5 మంత్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అప్పుడు జబర్దస్త్లో కొద్దిగా ఎక్కువ టాక్ ఉంది, మంచిగా చేస్తుంది అమ్మాయి అని చెప్పి ట్రెండింగ్గా ఉండే. అయితే నా నేమ్ అక్కడ వచ్చిందంట. అంటే ఈ అమ్మాయిని పెట్టుకుందామని డిస్కస్ చేశారంట. సో అది నాకు తెలిసింది వేరే వాళ్ళు చెప్తే. ఆ తర్వాత నేను ఆల్రెడీ బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళతో మాట్లాడినా, మన ఆర్యాన్ అక్కతోటి అండ్ మన సుజాత అక్కతోటి. అక్క ఇలా అంటున్నారు అక్క, మరి ఏంటి అది ఇది అని అంటే, అరే నేను కనుక్కొని చెప్తాను రా, నేను కూడా సజెస్ట్ చేస్తాను అని చెప్పారు. వాళ్ళిద్దరూ కూడా నా గురించి అటు కాల్ చేసి ఇట్లా నేమ్ ఉందంట కదా నిజమేనా అంటే, వాళ్ళు అవును అనుకుంటున్నాం బట్ ఇంకా చెప్పలేము 50-50 అన్నట్టు. అంటే వీళ్ళైతే నా గురించి బాగానే చెప్పారు. సో అమ్మాయి బాగుంటే తీసుకోండి, అమ్మాయిది ఇంకా చాలా అంటే కింది స్థాయి నుంచి వచ్చింది కదా అది అని చెప్పి చెప్పారు. ఆ తర్వాత కూడా నాకు వాళ్ళు కాల్ చేశారు. ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, అమ్మాయి నాకు వచ్చేసింది అని అనుకున్నా. బట్ చాలా ఇంటర్వ్యూస్ చేసిన తర్వాత కాల్ చేసి 50-50 అమ్మ, నేను హోప్స్ పెట్టుకోకు, మేము ఏదైనా ఉంటే చెప్తాము లేదంటే లైట్ అని అన్నారు. డైలీ ఫోన్ చూసేదాన్ని నేను. ఎవరికి ఫోన్ చూసేదాన్ని? ఓకే, ఫోన్ వస్తుందా వాళ్ళ నెంబర్ నుండి. ఇప్పుడు ఆ సార్ నెంబరు వాట్సాప్ లో చూసి ఆన్లైన్లో ఉన్నాడా లేడా నాకు మెసేజ్ చేస్తారా,
రఘు సార్. ఓకే. సో డైలీ నేను ఫోన్ చూసేదాన్ని, కానీ ఎప్పుడు ఫోన్ రాలేదు. ఇంకా అయిపోయింది, ఇంకా లైట్ అందరు సెలెక్షన్ అయిపోయిందంట అని టాక్ వచ్చిన తర్వాత నేను లైట్ తీసుకున్నా. సడన్గా కాల్ చేసి అమ్మ కంగ్రాచులేషన్ అమ్మ నువ్వు సెలెక్ట్ అయ్యావా అని చెప్పారు. ఇంకా నా ఆనందానికి అసలు హద్దులే లేవు, అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అది మంచి మూమెంట్ నాకైతే. కానీ మరి బాగా ఆడినాను బిగ్ బాస్లో? ఆఫ్ కోర్స్ బాగా ఆడినా కాబట్టి కదా టాప్ 6 దాకున్నా అని నా ఒపీనియన్. గెలవాలని చెప్పేసి అనుకోలేదను? ఇప్పుడు గెలవడం అనేది మన ఆడియన్స్ చేతిలో ఉంది. ఇప్పుడు నేను అనుకుంటే సరిపోదు కదా. ఇప్పుడు నేను ఇల్లు కట్టేస్తా అని నేను ఏదో మాటల్లో అయిపోతే అది కాదు కదా. నేను చేసేదానికి నాకు ఆడియన్స్ సపోర్ట్ ఇవ్వాలి. సో ఆడియన్స్ దృష్టిలో నేను మరీ విన్నర్ అంత వాల్యూ కాదేమో మేబీ. సో విన్నర్కి అనేది ఒక సపరేట్ బేస్ ఉంటుంది కదా. సో అది నేను కాదేమో. అయితే జబర్దస్త్లో చేసుకుంటూ అంటే మా టీవీ బిగ్ బాస్కి వెళ్ళాలంటే జబర్దస్త్లో మీకు మల్లెమల్ల నుంచి మీకు అగ్రిమెంట్ ఉంటుంది కదా, అట్లాంటివి ఏం లేకుండా నీకు? నాకు ఏమైంది అని అంటే అగ్రిమెంట్ అయిపోయి అప్పటికే ఒక 20 days అయింది. అప్పుడే ఇది వచ్చింది. అటు అగ్రిమెంట్ అయిపోయింది, ఇటు ఆఫర్ వచ్చింది. సో ఆ రీజన్ తోటి నేను వెళ్ళాల్సి వచ్చింది. అది కూడా నేను అందరికీ నచ్చజెప్పే వెళ్ళినా. నేను ఏ గొడవతో వెళ్ళలేదు. అండ్ నేను ఎవ్వరూ కూడా సీరియస్నెస్తో అట్లా ఇట్లా నన్ను ఏం ఆర్గ్యుమెంట్ అలా ఏం చేయలేదు. నేను ఒకటే మాట చెప్పాను, సార్ నాకు చాలా వాల్యూ ఉంది ఈ మల్లెమాల సంస్థ మీద. ఎందుకనంటే ఫైమా అనే ఒక పర్సన్ని పరిచయం చేసింది ఇక్కడే. బట్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ సార్, నన్ను ఒక మీ చెల్లెలాగా అనుకోండి. ఏంటి అని అంటే నేను ఇప్పుడు నా గోల్ ఏంటంటే అమ్మ వాళ్ళ వయసు పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గుకుంటూ రాదు. వాళ్ళు ఎప్పటి నుంచో ఒక సొంత ఇంట్లో ఉండాలనేది వాళ్ళ గోలు. ఆ గోల్ నేను వాళ్ళకి అనుకునేది ఒక ఇల్లు ఇచ్చేసాను అనుకోండి. ఆ తర్వాత నేను ఎక్కడ వర్క్ చేసుకున్న నా కోసం నేను చాలా ఇయర్స్ కూడా కష్టపడతాను. బట్ వాళ్ళకు ఒక ఇల్లు ఇవ్వాలని నా గోలు. అక్కడికి వెళ్తే నాకు మా అమ్మ వాళ్ళ గోల్ని నేను వాళ్ళ కోసం ఒక ఇల్లు కట్టియొచ్చు అన్న ఒపీనియన్తో వెళ్తున్నాను. అంత మంచి స్టేజ్ నాకు వచ్చిందంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. వెళ్ళి వస్తాను ఖచ్చితంగా, నేను ఎక్కడికి వెళ్ళనని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసే వెళ్ళాను నేను. ఓకే. సో వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది? అప్పుడు పర్మిషన్ ఇవ్వలేదు. ఇంకా నీ ఇష్టం అమ్మ, ఏం చెప్పలేము. బట్ నువ్వు అంతగా అడుగుతున్నావు మీ అమ్మ వాళ్ళ గురించి కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా సొంత ఇల్లు ఉండాలి. సో ఆ ఒక్క మాటకి మేమైతే ఆపలేము నిన్ను. సో అది వాస్తవమే, నిజమే, నువ్వు కష్టపడ్డది మాకు తెలుసు కాబట్టి సరే అని అన్నారు. బట్ తర్వాత పిలవమా అదేం చెప్పలేరు. బట్ నేనైతే ఫిక్స్ అయ్యా ఇంకా పిలవరేమో అని చెప్పేసి. బట్ మళ్ళీ పిలిచారు. సో ఆఫ్టర్ బిగ్ బాస్ కూడా పిలవడం జరిగింది. పిలిచారు. సో బిగ్ బాస్ నుంచి ఎంత వచ్చింది మనీ నీకు అప్పుడు? చెప్పాలా? చెప్పొచ్చు కదా, అయిపోయింది కదా. అయిపోయింది. బట్ నాకు తెలిసి టాప్ 6 అంటే నువ్వు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 10 వారాలు 12 వారాలు ఉన్నట్టు నువ్వు కదా. సో ఒక్క వారానికి ఒక 3 లక్షలన్నా లేదు. నాకు అప్పుడు నేను తక్కువకి వెళ్ళా. 1,50,000 లైక్ కొద్దిగా కాదు. నీ రెమ్యునరేషన్ అప్పుడు నేను చెప్పిన 1,20,000 1,50,000 పోయినట్టు చెప్పిన నేను. లేదు. ఓకే. అది మీకు ఫోన్ చేసి చెప్పాను నేను? లేదు. మరి మీరు ఎలా చెప్తారు? నేను ఊహించుకున్నా అట్లని. అన్నీ ఊహించుకోండి. ఇంకా 1,50,000 అనుకుంటా నాకు తెలిసి పర్ వీక్కి. సో 2 lakhs. నేను కరెక్ట్ చెప్పిన 2 lakhs అనే చెప్పిన. మీరు చూడండి వీడియోలో, కావాలని నేను చూపిస్తా. సో 2 లక్షలు అని చెప్పిన నేను. సో 10 వారాలు అంటే 20 లక్షలు వచ్చినాయి. 20 లక్షలు ప్లస్ వచ్చినాయి. 20 లక్షలు వచ్చినా మనకి అందులో అన్ని కట్టే వస్తాయి కదా, మనకి 30% కట్ అవుతుంది. సో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. దాంతోనే నేను మొత్తం ఇల్లు కట్టించేసిన. ఇల్లు కూడా చూసారు కదా కొద్దిగా గ్రాండ్గా. ఎందుకంటే ఎప్పుడు పెంకుటిళ్ళల్లో అక్కడ ఇక్కడ ఉండి వాళ్ళ అమ్మ వాళ్ళకి నేను మంచి లైఫ్ ఇవ్వాలనుకున్నా, ఒక మంచి ఇల్లు కట్టియాలనుకున్నా. నేను డబ్బుల దగ్గర ఎక్కడ కూడా నేను అసలు కాంప్రమైజే కాలేను. నాకు ఎన్నైతే వచ్చినాయో అదే మా అమ్మ వాళ్ళ సంతోషం కోసమే. నేను ఆ డబ్బులు పోయినప్పుడు అంటే 18 లక్షలు నేను ఇప్పుడు కష్టపడాలంటే నాకు ఎన్నో ఇయర్స్ అవి రావాలి అంటే. కానీ నేను అవి ఖర్చు పడుతున్నప్పుడు కూడా నాకు ఏ ఫీల్ అనిపించలేదు. ఎందుకనంటే అది కట్టించినాక అది ఒక అట్రాక్షన్ మంచిగా అనిపిస్తున్నప్పుడు, అమ్మ వాళ్ళు ఏడుస్తున్నప్పుడు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పుడు నాకు మనీ కూడా నాకు అంత గుర్తేం రాలేదు. సో నేనైతే ఒక మంచి పని చేశాను అనుకుంటున్నా వాటితోటి. ఓకే. సో మీ డాడీ నువ్వు బిగ్ బాస్లో ఉన్నప్పుడు కూడా మీ డాడీ సౌదీలోనే ఉండే? అవును కదా. సో ఆయన ఎప్పుడు రావడం జరిగింది? నా బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఒక 6 monthsకి అనుకుంటా. ఓకే. అంటే మీ బావగారు చనిపోయినప్పుడు కూడా మీ నాన్న రాలే? అప్పుడు అంత సడన్గా పంపారు కదా, సో రాలేరు, తర్వాత వచ్చారు. ఓకే. సో అంటే చిన్నప్పటి నుంచి మీ అక్కయ్యలు కష్టపడి ఉండొచ్చు, నువ్వు కష్టపడి ఉండొచ్చు. సో అంటే మీ నాన్న అక్కడ ఉన్నాడు. సో మీ మమ్మీ ఏం పని చేస్తుండే అప్పుడు చిన్నప్పుడు? బీడీలే. ఓకే. సో మీ అక్కలు? మా అక్క పెద్ద అక్క మిషన్ కుట్టేది. ఇంకా 2 అక్కలు టీచర్, ఇప్పుడు కూడా టీచర్సే వాళ్ళు. ఇద్దరు. సో అంటే పండగలు వచ్చినా ఏమైనా వచ్చినా అని ఎట్లా ఉంటుండే మీ ఇంట్లో? అంటే రంజాన్ ఒకటే మేము జరుపుకునే వాళ్ళము. బక్రీద్ లేదు. ఎందుకు?
అదే ఫైనాన్షియల్గానే మళ్ళీ దానికోసం ఇప్పుడు ఎటు కాదన్నా ఇప్పుడు పండగ చేస్తున్నామంటే బట్టలు కొనాలి, ఎందుకంటే మనము నమాజ్ చేయాలని అంటే కొత్త బట్టలు వేసుకోవాలి కాబట్టి. సో అవన్నీ మళ్ళీ ఖర్చు కదా. సో అందుకే మేము పండుగ జరుపుకునే వాళ్ళం కాదు, ఆ ఖర్చుకు భయపడి. ఓకే. రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒకటి జరిగింది, ఆ షోలో ఏం జరిగింది? కామెడీ. ఏం కామెడీ? దేని గురించి అడుగుతున్నారు? నీకు దేని గురించి అడుగుతున్నావు నీకు తెలుసు, మళ్ళీ నువ్వు రిటర్న్గా నన్ను క్వశ్చన్ అడగద్దు, చూసే ప్రేక్షకులకు కూడా తెలుసు, చెప్పు. ఆ ప్రోమో గురించా? ప్రోమో గురించి కాదు, అక్కడ ఏం జరిగిందో అదే చెప్పు. ప్రోమోనా షోనా నాకు అనవసరం, అక్కడ ఏం జరిగింది? ఏం జరిగింది? షూటింగ్. శ్రీదేవి డ్రామా కంపెనీలో మీరు ఒకళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది గట్టిగా. అది వార్నింగ్ అది నా ఫీలింగ్. వార్నింగ్ అని అదే నీ ఫీలింగే వార్నింగ్, చెప్పు. అదే సో నేను సీరియస్గా అడుగుతుంటే మధ్యలో కామెడీ చేస్తుంది, అది అంటే నన్ను డైవర్ట్ చేద్దామని. తను ఏం మాట్లాడినా ఎడ్డమేసి తెడ్డమంటున్నారు, తెడ్డమేసి ఎడ్డమంటున్నారు, నేను ఏం మాట్లాడి చెప్పండి. సరే, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆ రోజు ఏం జరిగింది ఫైమా గారు? చూడండి, ఆ రోజు షూటింగ్ జరిగింది, అది నా ఫీలింగ్, నేను చెప్పాను. మేబీ అది మీరు పూర్తిగా ఎపిసోడ్ చూడలేరేమో, వెళ్ళి చూడండి, చూసిన తర్వాత మాట్లాడండి. లేదు అని అంటే నేను టైం ఇస్తాను, లాస్ట్ కొద్దిగా కట్ చేసుకొని చూడండి, మీరు అప్పుడు మాట్లాడండి. ఏముంది మీరు చెప్పండి అందులో. ఏముంది, తను మాట్లాడాడు, తను ఏదో నార్మల్గా టాపిక్ గురించి, ఒక అమ్మాయిని లవ్ చేశాను బట్ అమ్మాయి నన్ను ఫ్రెండ్ అనుకుంది, ఆ ఫ్రెండ్షిప్ ఇంత బాగుంటే మరి లవ్ చేస్తే ఇంకా బాగుంటుంది నా లైఫ్ అనుకుని నేను ప్రపోజ్ చేశాను బట్ ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు అని అన్నాడు. సో అది ఇండైరెక్ట్గా నాకు తెలుసు కాబట్టి, ఆ సిచ్యువేషన్స్ నాకు తెలుసు కాబట్టి ఈ టైంలో నువ్వు తీయడం కరెక్ట్ కాదు అని చెప్పా అని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో తనకి కార్ ఇప్పించారు కదా, ఎవరు ఇప్పించారు? తనే. డౌన్ పేమెంట్ నేను కట్టా. డౌన్ పేమెంట్ ఎంత కట్టారు? ఏమో గుర్తులేదు నా దగ్గర నుంచి, అంటే తన దగ్గర అది చెప్పకూడదు బట్ కొంచెం హాఫ్ అమౌంట్ అయితే నేను చెప్పాను. హాఫ్ అమౌంట్ అయితే తను కట్టుకునే డౌన్ పేమెంట్లో హాఫ్ అమౌంట్ నేను ఇచ్చా. నువ్వు ఇచ్చావు కదా, సో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే అది డెఫినెట్లీ ఇస్తా. ఇప్పుడు ఫీలింగ్స్ అనేది ముసలోడికి కూడా వస్తుంది ఫీలింగ్స్, అట్లా అని చెప్పి నేను తన ఫీలింగ్ నేను తప్పు అని చెప్పను. నేను తన ఫ్రెండ్ అనుకున్నా, తను నన్ను నాకు ఫ్రెండ్గా ఇంత బాగుందంటే లవర్గా వస్తే ఇంకెంత బాగుంటుంది అనుకోవడంలో తన ఫీలింగ్ తప్పు లేదు. బట్ అలా ఫీలింగ్ వస్తుందని చెప్పేసి తనని నేను అప్పటికప్పుడే కట్ చేసేసి ఇన్ని రోజులు ఫ్రెండ్లీగా మాట్లాడి ఆ ఫ్రెండ్గా కూడా నేను ఉండకపోతే నా నుంచి అది నేను జెన్యున్గా లేనట్టు. అందుకే నేను ఖచ్చితంగా నాకు ఎంత నెగిటివ్ కామెంట్ వచ్చినా తను ఎలా ఉన్నా సరే నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తా. బట్ నేను మాత్రం ఫ్రెండ్లా ఉంటా. తన కష్టంలో అంటే తను హ్యాపీగా ఉన్నప్పుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ తను సాడ్గా ఉన్నా లేదంటే తనకి ఏదైనా అవసరం ఉన్నా పక్కా నేను ఉంటా. ఓకే. సో మరి ఆ రోజు ఎందుకు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది? ఇప్పుడు నువ్వు సపోర్ట్గా ఉంటాను. అది వార్నింగ్ కాదు, నా ఫీలింగ్. అది మళ్ళీ స్టేజ్ మీద చెప్పి అది బయట మళ్ళీ నెగిటివ్. ఇప్పుడు నా ఇంటర్వ్యూలో తనకి ఏమైనా ఆపద వచ్చినా ఏదైనా వచ్చినా అంటే చూసుకుంటాను అన్నావు, ఇప్పుడు వెళ్తాను అన్నావు. సో అక్కడ అంతమంది ముంగట ఇప్పుడు ఇంతమంది మేము బయట చూస్తున్న వాళ్ళ ముందు సో అట్లా వార్నింగ్ ఇవ్వడము, ఆయన ఏడవడం ఇవంతా జరిగింది కదా. సో ఆయన ఏడుపు చూసినావా, లోపల కుమిలి కుమిలి ఏడ్చినట్టు కనిపించింది, అప్పుడన్నా నీకు బాధ అనిపించలేదా? సో అలా అని చెప్పేసి ఇప్పుడు నేను తనకి యాక్సెప్ట్ చేయాలా? యాక్సెప్ట్ చేయడం కాదు, అట్లా వార్నింగ్ చేయకుండా తర్వాత షో అయిపోయిన తర్వాత నీకు చెప్పిన కదా. నేను బయట ఎన్ని వార్నింగ్లు ఇచ్చి ఉంటే మాకు మధ్యలో అప్పుడప్పుడు గొడవలు వచ్చి ప్రతి గ్యాప్ వచ్చినా సరే అదే రీజన్. సో అది బయటనే అది ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టేజ్ మీద దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అంటే బయట మీకు గొడవలు జరిగినాయా? ఎస్. ఓకే. అంటే దేనికోసం ఆయన ప్రపోజ్ చేసిందా మీకు? చేశాడు. ఓకే. ప్రపోజ్ చేసిన తర్వాత మీ రిప్లై ఏంటి? రిప్లై ఇవ్వలే, అప్పుడు నేను ఆఫ్లైన్లో ఉండే. ఇగో ఫైమా, జబర్దస్త్ షో కాదు, పటాస్ షో కాదు, కామెడీ షో కాదు, ఇది నా ఇంటర్వ్యూ. శివ స్టూడియోస్లో శివ చౌదరి తోటి ఫైమా ఇంటర్వ్యూ జరుగుతుంది. ఓకేనా? నేను అడిగిన క్వశ్చన్ ఏంది, ఆయన ప్రపోజ్ చేసినప్పుడు మీ రిప్లై ఏముండే అని అడిగా. ఓకే, చెప్పండి. నేను ఇక్కడే మీకు ఆన్సర్ తెలియాలి. నేను నో చెప్పాను కాబట్టి ఆ రోజు స్టేజ్ మీద కోపడ్డాను. నేను ఎస్ చెప్పుంటే మేము ఇద్దరం బయట బాగానే ఉండేవాళ్ళం కదా. కాదు, ప్రపోజ్ చేయగానే నువ్వు కట్ చేసినావు ఫ్రెండ్షిప్? కట్ చేసా. ఓకే. ఆ విషయం ఆ రోజు స్టేజ్ మీద కూడా చెప్పాడు, ఆల్రెడీ టెలికాస్ట్ కూడా అయింది. మళ్ళీ కొత్తగా నన్ను అడుగుతున్నారు, నేను కట్ చేసా ఫ్రెండ్షిప్. ఆ తర్వాత తను రియలైజ్ అయిన తర్వాత నాకు నీ ఫ్రెండ్షిప్ అయినా కావాలి, నాకు లవ్ లేకపోయినా సరే బట్ నీ ఫ్రెండ్షిప్ అయినా కావాలి, నేను నీ ఫ్రెండ్షిప్ వదులుకోను అని అంటే అప్పుడు నేను మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాను. లేదు అని అంటే ఇప్పటివరకే అసలు మేము అసలు మాట్లాడకపోయేదాన్ని. నేను తన మాటలకు వాల్యూ ఇచ్చాను కాబట్టి నేను మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఓకే. అంటే ఫస్ట్ నుంచి నువ్వు వేరే వాళ్ళని లవ్ చేస్తున్నావా? అవును. లేకుంటే మిడిల్లో వచ్చిన పర్సనా? ఇప్పుడు ఇంకో ప్రవీణ్? లేదు, ఫస్ట్ నుంచి నేను లవ్ చేసిన, ఆ విషయం తనకు కూడా తెలుసు. మా ఇద్దరి వీడియోస్ రీల్స్ అయినా యూట్యూబ్ అయినా సరే నాకు కావాల్సిన పర్సన్ తీస్తూనే ఉన్నాడు. అండ్ ఇంకోటి నేను ఎంత ఫ్రెండో
తను కూడా తనకు అంతే ఫ్రెండ్. ఆహా, అంటే తనకు తెలుసు, ప్రవీణ్కి తెలుసు తెలుసు అంటే నువ్వు వేరే వాళ్ళని లవ్ చేస్తున్నట్టు. తెలుసు. ఓకే, మీరు ముగ్గురు కూడా కలిసి ఎక్కడి నుంచి అంటే అక్కడ అటు ఇటు వెళ్తుండే? స్టిల్ ఇప్పటికీ కూడా మీరు నా యూట్యూబ్ నా ఇన్స్టా చూసుకున్నట్లయితే మేము ముగ్గురమే ఎటైనా వెళ్తాం. మేము అసలు నేను ఎక్కడికైనా వెళ్ళినా అని అంటే ప్రవీణ్ ఖచ్చితంగా పిలుస్తాను నేను. ఇప్పుడు కూడానా? ఇప్పుడు కూడా. మరి ఆ స్టేజ్ మీద జరిగిన తర్వాత మాట్లాడుకున్నారా? దాని తర్వాత కూడా రీల్స్ మావి బయట మేము పోయిన ప్లేసెస్ చూడండి మీరు. ఓకే, నా యూట్యూబ్ చూడండి, నా ఇన్స్టా చూడండి. ఓకే. ఇప్పటికీ స్టిల్ మీరు నన్ను ఎంత నెగిటివ్ అనుకున్నా, జనాలు ఎంత అనుకున్నా ఒకటే చెప్తా నేను. నెగిటివ్ అనుకోవడం కాదు, మీ మీద అక్కడ నెగిటివ్ క్రియేట్ అయింది కదా. అంటే ఒక అమ్మాయి లవ్ అది చేయడం, ఆయన బాధపడడం, తనకి సరిగా ఎక్స్ప్రెస్ చేసే అంటే తను సరిగా చెప్పలేకపోతున్నాడేమో. బట్ నేను ఇన్నిసార్లు చెప్పడం వల్ల, నేను ఒక్కదాన్ని చెప్పడం వల్ల నేను బ్యాడ్ అవుతున్నానేమో. బట్ ఎంతైనా సరే ఓకే, అది లీవ్ ఇట్, నేను వదిలేస్తాను. బట్ మేము ఎంత గొడవ పడ్డా, ఎంత దూరంగా ఉన్నా సరే, అండ్ స్టిల్ చెప్పాలంటే నేను ఏదైనా వండుకున్నా సరే, నేను ఆల్రెడీ యూట్యూబ్లో కూడా నేను మీకు ఉంది, అది పూర్తి చూసి తెలుస్తుంది. నేను ఏదైనా వంట చేసుకున్నా ఫస్ట్ నాకు గుర్తొచ్చే పర్సన్ ప్రవీణ్. ఎందుకనంటే నేను ఖచ్చితంగా వాడిని పిలుస్తా, తినడానికి పిలుస్తా. అండ్ ఇంకోటి, నేను బయటికి వెళ్తున్నానా, ఇక్కడ ఏదైనా గేమ్స్ ప్రమోషన్, అక్కడ గేమ్స్ ఏదైనా ఉన్నాయనంటే ఖచ్చితంగా నేను తనని పిలుస్తా. తను ఏదైనా వండాడా నన్ను పిలుస్తాడు. అండ్ మొన్న కూడా మీరు అడిగిన క్వశ్చన్, ఇప్పుడు శ్రీదేవిలో అట్లా అయింది కదా అని అన్నారు. దాని తర్వాత కూడా మా రీల్స్ చూడండి, నేను తన రూమ్కి వెళ్ళాను, తను మా రూమ్కి వచ్చాడు, మేము బాగానే ఉన్నాం, మేము బయట తిరిగాము, ట్యాంక్ బండ్ అటు ఇటు ఎక్కడికైనా వెళ్ళాము, దాని తర్వాత కూడా వెళ్ళాము. సో ఇక్కడ ఏంటి అని అంటే నేను అదే చెప్తున్నాను, బయట మేము ఇంత బాగుంటాం, సడన్గా అలా స్టేజ్ మీద అనేసరికి అరే బయట బాగానే ఉన్నాడు కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు, దానివల్ల మళ్ళీ నాకు నెగిటివే కదా, సో ఇప్పుడు పెళ్లి కావేదాన్ని అని చెప్పేసి నా ఫీలింగ్ అది. నేను బయట తను నాతో లేకుండా, నాతో తిరగకుండా, నా దగ్గరికి రాకుండా, అసలు నాతో గ్యాప్ మెయింటైన్ చేసి అక్కడ అలా అన్నాడంటే సో మనసులో ఇంకా ఉందేమో అంటున్నాడని నేనేం రియాక్ట్ గాను. బట్ బయట ఎక్కడికి వెళ్ళినా 24/7 నా చుట్టే, నేను తన చుట్టే ఉన్నప్పుడు, అంత ట్రస్ట్ చేసి నేను ఉంటున్నప్పుడు సడన్గా మళ్ళీ స్టేజ్ మీద ఏం తక్కువైందని అలా మాట్లాడితే నాకు కూడా బాధ ఉంటుంది కదా. నేను మాట్లాడడానికి కోపంగానంటే ఆ కోపంలో నాకు బాధ ఉంది, నా బాధ నేను అలాగే చెప్పుకోగలుగుతా. మేబీ తన బాధ తను ఏడ్చి చెప్పుకుంటాడేమో, నేను గట్టిగా చెప్పుకుంటా. సరే, జనాలలో ఇప్పుడు ప్రెసెంట్ ఫైమా కొంచెం నెగిటివ్ ఉందా? కొంచెం కదా, బాగానే ఉంది. నెగిటివ్ ఉంది. సో ఎందుకు ఉంది నెగిటివ్, ఎందుకైంది ఫైమా? సో ఫైమా పటాస్లో వీడియోస్ వస్తే బాగా కామెడీగా, ఎందుకు నేనే చెప్తున్నా, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాయి. అంటే నీ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి నేను చూసా. సో బాగా కామెడీ కానీ, నువ్వు మాట్లాడే మాటలు కానీ చాలా అంటే ఓన్ చేసుకుంటాం. అంటే మన ఇంట్లో పిల్ల, మన ఇంటి పక్క పిల్ల, సో అట్లా మేము ఓన్ చేసుకుంటాం. అట్లా మేము హ్యాపీగా అంటే ఫుల్ కామెడీ చేస్తుండే, బాగా అనుకున్నాం. అట్లాంటిది ఇప్పుడు నీ మీద కొంచెం నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే కొంచెం మాకు కూడా అంటే ఏంది మీకు పొగరు వచ్చిందా, ఏమొచ్చిందా అని అనుకుంటాం. సో అట్లా ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు. సో వాళ్ళందరికీ ఏం ఆన్సర్ ఇస్తావు? ఏది లేదండి, దేనికైనా టైం వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు సపోజ్ మంచి వాళ్ళు అనుకోండి, మీరు 10 మంది దగ్గరికి వెళ్ళి ఎందుకు నేను మంచోని చెప్పుకోవాలి, టైం వచ్చినప్పుడు తెలుస్తుంది కదా. సో నేను ఇప్పుడు ఏమంటున్నానంటే మా జోడీ విషయం, మా జోడీ ఆపేసిన తర్వాత చాలా మంది మీరు ఎందుకు జోడీ ఆపేశారని క్వశ్చన్లు చేశారు. మరి ఇప్పుడు నేను చెప్తున్నప్పుడన్నా వాళ్ళకి గుర్తు రావాలి, ఆ రోజు వాళ్ళు మెసేజ్ చేశారంటే ఓహో అప్పుడు వాళ్ళ జోడీ ఆగిపోయింది దీనికోసమేనా అని కనీసం వాళ్ళని ఆలోచించాలి. ఎవ్వరూ నా సైడ్ 1% కూడా ఆలోచించట్లేదు. సో నేను జనాలకి వదిలేశాను, ఏదైనా సరే ఎక్కువ రోజులు తాగదు, ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంది, అప్పుడు కనీసం అవును ఫైమా ఆ రోజు చెప్పింది కదా అని అంటారేమో అని నేను వెయిట్ చేస్తున్నా. దానికి మించి అసలు ఏమీ లేదు. దానికి మించి ఏం లేదు. సో అంటే మరి నీ లవ్ ఎప్పుడు ట్రాక్ ఎక్కింది, అసలు ఎట్లా పరిచయం? ప్రవీణ్ వచ్చింది, నేను ప్రవీణ్ లక్కీ, అదే లక్కీ. నేను వచ్చిన తర్వాత నా ఫ్రెండ్ ద్వారా పరిచయం. ఏ ఫ్రెండ్? లేదు, అది ఇప్పుడు వచ్చింది, కొత్తగా వచ్చిన కోడిపిల్ల. అది కొత్తగా వచ్చిన కోడిపిల్ల. అప్పుడు వెన్నెలానే ఉండే నా ఫ్రెండ్, సో తన ద్వారా నాకు తెలుసు. ఓకే, అంటే ఎట్లా తెలుసు? అంటే తన ఫ్రెండ్ కదా, తన దగ్గరకు వస్తుండే నార్మల్గా. అయితే నేను ఒకసారి అట్లా చూసి నేను కాల్ చేశాను అన్నమాట తనకి. నేను అడిగాను, ఫోటో చూసిన తర్వాత నా ఫ్రెండ్ అని అంటే నేను సరే ఒకసారి నేను ఇట్లా రాంగ్ నెంబర్ లెక్క మాట్లాడతాను, ఇట్లా ఏమంటాడో చూద్దాం అది అంటే సరే అని చెప్తే ఒకరోజు కాల్ చేశాను అన్నమాట. హలో నేను గుర్తులేనా, మర్చిపోయావా అది ఇది అనుకుంటా అంటే కోపం వచ్చి నిన్ను బ్లాక్ చేశాడు. ఓకే, తర్వాత సో ఆ తర్వాత ఇంకా తను మా ఫ్రెండ్ కాల్ చేసి అయ్యో నా ఫ్రెండే ఊరికి అట్లా భయపెట్టించింది అది అని అంటే ఆ తర్వాత నుండి సరే పోనీ అని చెప్పేసి నార్మల్గానే ఉన్నాడు. నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్ని వెన్నెలని కలవడానికి వచ్చిండు, అప్పుడు నేను చూసిన. ఆ తర్వాత నార్మల్గా మాట్లాడి ఆ తర్వాత అట్లా. ఓకే, కాదు ఎవరు ప్రపోజ్ చేశారు? నేనే. ఎట్లా ప్రపోజ్ చేసినావు, ఎక్కడ ప్రపోజ్ చేసినావు, ఏ టైంకి?
అవన్నీ గుర్తులేవు కానీ సో నేనైతే ప్రపోజ్ చేస్తే ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేడు తను ఏంటి అని అంటే తనకు అప్పటికి బేసిక్గా నేను ఇండస్ట్రీ అని కూడా తెలియదు అసలు తను కూడా టీవీ ఎక్కువ చూడడు తను కొద్దిగా ఏంటి అని అంటే జాబ్ చేసుకుంటూ ఉంటాడు మొత్తం అవి కొద్దిగా పాష్ అన్నమాట సో తనకి నేను ఎవరో కూడా తెలియదు అయితే నేను ఏం చేసినా అయ్యో నేను ప్రపోజ్ చేసిన తర్వాత సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఎందుకు నేను టీవీలో చేస్తాను తెలియదా ఏంటి ఒకసారి చూపిద్దామని నేనేం చేసిన నేను లింక్స్ పెట్టా ఇట్లా సో ఇది నేను టీవీలో వస్తాను నేను ఇట్లా అని పెడితే అయ్యో ఎప్పుడు చూడలేదండి నేను అని అన్నాడు అంటే అయ్యో చూడలేదా అని చెప్పేసి ఏం చేసిన ఆది అన్నతో దిగిన ఫోటో పెట్టినా ఫస్ట్ వచ్చినప్పుడు ఆది అన్నతో ఫోటో దిగా అది పెట్టినా అవునా అయ్యో నాకు తెలియదండి ఎక్కడ చేస్తారు మీరు వర్క్ అనుకుంటా అన్నాడు సరే పిలిచి ఇద్దరు చూపించుకున్నా అని చెప్పేసి ఆ తర్వాత సరే చూడండి మీరు బాగుంటుంది కామెడీ అని చెప్పేసి అట్లా లింక్స్ పెట్టేదాన్ని కానీ ఓపెన్ చేయకపోతుండేవాడు అది వేరే విషయం సో ఆ తర్వాత నేనే ప్రపోజ్ చేసా ఎట్లా ప్రపోజ్ చేశా అని అంటే ఆ తర్వాత నేను చాలా వేరే ఆప్షన్ లేదు కదా అందుకే అలాగే నువ్వు కుళ్ళు జోకులు ఇస్తావు అందుకని నేను చూసారా ఒక కామెడియన్ మీద కుళ్ళు జోకులు వేస్తున్నాడు అంటే మీరు అసలు ఏం ఉద్దేశించి కుళ్ళు జోక్ వేస్తారు ఇప్పుడు కుళ్ళు జోకులు వేస్తావు కాబట్టి కుళ్ళు జోకులు వేస్తా చెప్పు చూసారా మనం అలా చెయ్యలేము వాళ్ళలా అదే నేను కుళ్ళు జోక్ వేస్తే ఇప్పుడు ఎందుకు ఎటకారమా అనేటోడు సరే లైట్ సో ఏంటి అని అంటే ఆ తర్వాత నేను చాలా అంటే ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు నాకు చాలా స్ట్రగుల్ ఫీల్ అయ్యాను కదా నాకు నాకు ఎవ్వరు లేరు తను ఒక్కటే ఫ్రెండ్ నార్మల్గా స్ట్రగుల్ ఫేస్ చేసినాం ఓకే అలా మార్చేసారా ఓకే అయితే నాకు ఏంటి అని అంటే బయటికి వెళ్ళాలన్నా ఎవరితోనన్నా మాట్లాడాలన్నా ఎవరు లేకపోతుండే ఆ హాస్టల్లో ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ తోటి వాళ్ళ లవ్ తోటి అట్లా మాట్లాడుకుంటా ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు కదా నాకు ఒకడు కావాలనుకోలేదు నేను సో నాకేంటి అని అంటే నాతో మాట్లాడడానికి అంటే అరే నాకు కూడా ఒకళ్ళు ఉన్నారు అది ఫ్రెండ్ అయినా పర్లేదు నాకు కూడా ఒకళ్ళు ఉన్నారు అరే తిన్నావా ఎక్కడున్నావా అది ఇది అంటే నాకు కూడా హైదరాబాద్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు నన్ను కేర్ చేసే వాళ్ళు ఉన్నారు ఫీలింగ్ వస్తుంది కదా సో ఆ ఫీలింగ్ నేను తన దగ్గర చూసా తను నాకు పరిచయం అయిన తర్వాత నువ్వు కాదు ఇట్లా అంటే ఇక నువ్వేనయ్యా నువ్వు అన్నావు నువ్వు పరిచయం అయిన తర్వాత అన్నావు రిపీట్ చేయండి అది తను పరిచయం అయిన తర్వాత నువ్వు ఇప్పుడే పరిచయం నాకు ఓకే సో తను పరిచయం అయిన తర్వాత నేను ఆ కేరింగ్ చూసా తన దగ్గర నాకు చాలా బాగా నచ్చింది ఇంకోటి ఎట్లా కేర్ చేసిండు ఎట్లా కేర్ అంటే అయ్యో తన కేరింగ్ చూసుకున్నావు కదా అంటే చెప్తున్నాను కదా అంటే ఒకళ్ళ కోసం టైం స్పెండ్ చేయడం అంటే ఇప్పుడు బేసిక్గా నేనే ఉన్నాను నేను ఎవరికైనా సరే హాయ్ తిన్నావా తినలేదా అని మనం పెట్టము ఎంతో మనకు దగ్గర వాళ్ళు తప్పించి సో తను నాకు డైలీ మెసేజ్ చేయడం కాల్ చేయడం మాట్లాడడం అండ్ ఇంకోటి నాకు అప్పుడు మనీ ఎక్కువ రాకపోయేది కదా మనీ పరంగా కూడా చాలా ఇబ్బంది పడేదాన్ని తను జాబ్ చేస్తుండేవాడు ఆ టైంలో కూడా నన్ను అర్థం చేసుకున్నాడు అంటే నా దగ్గర మనీ లేని టైంలో కూడా నాతో ఉన్నాడు సో అది ఇష్టం బేసిక్గా నేను ఏంటి అని అంటే ఇప్పుడు అందరూ అనుకుంటారు నీ మనీ చూసి వచ్చాడు నీ మనీ తిందామని నీ డబ్బులు దోచుకుందామని ఏదేదో పెద్ద పెద్ద కామెంట్లు పెట్టేస్తారు కదా వాళ్ళందరికీ నేను ఏం చెప్తా అంటే నా దగ్గర మనీ లేని టైమే నాకు పరిచయం అయ్యాడు అసలు నేను ఎవరో తెలియకుండానే పరిచయం అయ్యాడు అప్పుడు తన జాబు తనకి 30,000 శాలరీ అప్పుడే సో నాకేమి లేని టైంలో నాకు పెట్టాడు తప్పించి నా దగ్గర నుంచి ఎప్పుడు తీసుకోలేదు కానీ జనాలకి ఏంటంటే సడన్గా రివీల్ అవ్వడం వల్ల అదేదో నా డబ్బులు తినడానికి ఏదో నా డబ్బులు చూసి వచ్చారు అనుకుంటారు బట్ నేను తనకు పడిపోయిందే అక్కడ నా దగ్గర ఏమి లేని టైంలో నా కోసం ఖర్చు చేశాడు నా కోసం ఉన్నాడు నా కోసం టైం స్పెండ్ చేశాడు దానికే నేను పడిపోయా సో దానికి నువ్వు పడిపోయినావు దెబ్బలైతే ఏం తగలలేవు కదా తగలే చిన్న ఆపరేషన్ అయింది అంతే ఏ ఆపరేషన్ అది పెద్ద ఆపరేషన్ అయిందంట పక్కన నుంచి అందిస్తున్నారు సో అది ఏ ఆపరేషన్ ఏం కాలేదు నేను మంచిగా ఉన్నా మరి మంచిగా మాట్లాడొచ్చు కదా సీరియస్గా మాట్లాడుతున్నా సీరియస్గా మాట్లాడతా పట్టు అయితే తిను లవ్ను యాక్సెప్ట్ చేసి తనతో నువ్వు లవ్ కొనసాగిస్తున్నావు ఎప్పటి నుంచి నువ్వు పటాస్ స్టార్టింగ్లో కదా అట్లాంటిది అంటే ఒక జోడి క్రియేట్ చేసినప్పుడు ఇప్పుడు ఈ ప్రవీణ్తో జబర్దస్త్ ప్రవీణ్తో నీకు జోడి క్రియేషన్ అయింది సో అప్పుడు ఎందుకు నువ్వు అవాయిడ్ చేయలేదు అప్పుడు ఫస్ట్ కూడా నేను అవాయిడ్ చేశాను నార్మల్గా నేను మా రెండు ఎపిసోడ్లు ఉండే ఒకసారి చూసుకోండి మేము ఒక్కొక్క ఎపిసోడే చేసాం ఎందుకంటే నేను చెయ్యను అని అంటే డైరెక్టర్లు కూడా జోడీ క్రియేట్ అయింది ఇప్పుడు మాకు ఆ జోడీకి ఆ పటాషోలో ఫ్యాన్ బేస్ చాలా బాగా వచ్చింది వాళ్ళేమన్నారు చూడమ్మా ఇది షూటింగే జస్ట్ ఏదో స్టేజ్ మీద చేస్తాం వెళ్ళిపోతాం ఎవరి పని వాళ్ళే పర్సనల్ ఈజ్ పర్సనల్ లైఫ్ పబ్లిక్గా అంటే నార్మల్గా మిమ్మల్ని ఆదరిస్తున్నారు వాళ్ళు మీరిద్దరు జోడీ పెళ్లి చేసుకోలేదు అట్లా ఏం కాదు మిమ్మల్ని ఆదరిస్తున్నప్పుడు వాళ్ళ కోసమైనా మీరు కలిసి కామెడీ చేయడం తప్పు లేదని చెప్పేసి అప్పుడు అంటే సో ఆ తర్వాత నేను ప్రవీణ్ అడిగిన సో ఇట్లా జోడీ ఇట్లా ఉంది అది అని అంటే తను కూడా నన్ను ఎప్పుడు ఆపలేదు అది నువ్వు
చెయ్యి పర్లేదు, ఇప్పుడు నీకు అక్కడ సైడ్ నుంచి కూడా నీకు మంచి రెస్పాన్స్ వస్తుంది అన్నప్పుడు చేయడంలో తప్పలేదు. ప్రవీణ్ లక్కీని నువ్వు అడిగినావు ఇట్లా వస్తుంది చేయొచ్చు అని. చేయొచ్చు అని అడిగాను. సో అంటే ఇతని దగ్గర నుంచి ఏమైనా గొడవలు వచ్చినాయా మరి? అంటే ఇట్లా జోడి పేరు వస్తుంది కదా. ఇప్పటికీ రాలేదు. అండ్ మేము ఏదైనా సడన్గా ఎప్పుడైనా ఏదైనా ప్రమోషన్కి ఏదైనా వెళ్ళాలంటే కూడా నాతో పాటు వచ్చి వదిలేసి వెళ్ళిపోతాడు. నేను ఆ ప్రవీణ్ వెళ్తాం అంటే అంత నమ్మకము నా మీద తన మీద. తనకి ఏదో ఒక్కసారి ఆ ఫీల్ వచ్చింది, ఆ తర్వాత మేబీ తను అర్థం చేసుకొని మళ్ళీ కామ్గా ఉన్నారులే అని అనుకున్నాను. అంత బాగానే ఉన్నాం మేము. సో మాకు ఎప్పుడు గొడవ రాలేదు. అండ్ ఇంకోటి, ఒకవేళ అంటే మేమిద్దరం నిజంగా లవ్ చేసుకొని ఒకవేళ విడిపోతే వాడు బాధపడితే తను ఎందుకుంటాడు నాతో? కళ్ళ ముందు అంతా చూసిన తర్వాత నాతో ఎందుకుంటాడు? అండ్ ఇంకోటి, ఒకవేళ నేను అలా మోసం చేసుంటే, ఒకవేళ లేదంటే తను చెప్పేది ఆ ఏడవడం ఫీల్ అవ్వడం అదంతా నిజమంటే తనతో మాట్లాడేవాడు కదా. ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తాడు? నీ ఫీలింగ్ ఏముండే తను అక్కడ ఏడ్చినప్పుడు? ఇప్పుడు అక్కడ స్టేజ్ మీద ఏడ్చిండు కదా, అంటే నిజంగా ఏడుస్తున్నాను అనుకుంటాం మనం, నిజంగా బాధపడుతున్నాను. ఇప్పుడు జనాలందరం మేము చూసినప్పుడు అరే ఎంత ప్రేమించిండో అనుకున్నాం. అప్పుడు నీ ఫీలింగ్ ఏంది? ఫైమా ఫీలింగ్ ఏంది? ఇన్నర్ ఫీలింగ్ ఏంది? తన ఫీలింగ్కి నేను రెస్పెక్ట్ ఇస్తా అన్నా. కాకపోతే ఇప్పుడు నువ్వు ఆ 5 years నుంచి కూడా నేను వద్దు అని అంటే నువ్వు ఫ్రెండ్లీగానే ఉన్నావు. బట్ అప్పుడప్పుడు ట్విస్టులు లెక్క ఇట్లా ఇవ్వడం వల్ల నేను నెగిటివ్ అయిపోతా. నువ్వు బయట మంచిగా ఉండి నాతో అక్కడ ఏడవడం వల్ల అది కరెక్ట్ కాదు అనేది నేను అనుకున్నాను. తప్పించి ఇంకా ఏమీ లేదు. తన మీద నాకు ఎలాంటి కోపం లేదు. పర్లేదు, తన ఫీలింగ్ తన ఇష్టం. ఓకే. అంటే ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఇవన్నీ చూసినప్పుడు ఏమన్నారు? మీ అమ్మ కానీ మీ నాన్న కానీ? మా అమ్మ నాన్న కూడా ఎందుకు ఏమనలేరు అంటే, మధ్యలో ఒకసారి నేను జోడీ చెయ్యను అన్నప్పుడు మా అమ్మ కూడా కాల్ చేసి అమ్మ ఇట్లా జోడీ చెయ్య అంటుంది, నాకు ఆఫర్లు వచ్చేటి ఆగిపోతుంది. సో మా ఇద్దరికి జోడీ కొద్దిగా హైప్ ఉంది కదా, మమ్మల్ని ఇద్దరిని పిలుస్తున్నారు, అది రానంటుంది అది ఇది అంటే కూడా ఆ తర్వాత మా అమ్మ కూడా చెప్పింది, బిడ్డ ఇప్పుడు తను వాళ్ళ ఇంట్లో కష్టపడుతున్నాడు అనుకుంటా. మా అమ్మ కూడా సపోర్ట్ చేసింది కాబట్టి మా అమ్మకు తెలుసు ఆ రోజు నేను ఏం మాట్లాడినో తెలుసు కాబట్టి. ఇంకోటి, మా అమ్మ వాళ్ళతో కూడా వీడియోలు చేయించాం తన ఛానల్లోనే. తన ఛానల్ హైప్ అవ్వాలి, తన ఛానల్ మంచిగా రావాలని చెప్పేసి నేనే కాన్సెప్ట్ చెప్పి కావాలని చెప్పేసి తను అత్తయ్య అని ఇట్లా పిలుస్తా, నువ్వు ఇట్లా అది ఇది అనుకుంటే కూడా నేను దగ్గరుండి చేయించా. ఎందుకంటే తను ఫైనాన్షియల్గా అప్పుడు చాలా లోగా ఉన్నాడు. సో జనాలు కూడా అనుకున్నారు కదా అత్తయ్య అన్నప్పుడు, సో అత్తయ్య వాళ్ళ అల్లుడు కూతురు అని చెప్పేసి అనుకున్నారు కదా జనాలు కూడా. బట్ బ్యాక్ స్టేజ్ ఏం జరిగిందో నాకు తెలుసు, వాడికి తెలుసు అని చెప్తున్నా నేను. ఇప్పుడు నేను జనాలు కూడా నన్ను అంత తిడుతుంటే నెగిటివ్ చేస్తుంటే నేను అనకపోవడానికి కారణం ఏంటంటే, నేను వెనకాల మేము ఏం అంటే అనుకొని చేసాము అది నాకు తనకి తెలుసు. నేను ఒక్కదాన్నే బయట పెట్టడం వల్ల నేను నెగిటివ్ అయిపోతున్నాను. సో మనసులో అనుకుంటా అంటే ఇప్పుడు నార్మల్గా ఆ రోజు తను కూడా మాట్లాడాడు కదా ఇలా చేద్దాం అని. సరే ఏ ఒక్కరో చెప్పాడు, ఓకేలే సరే ఇప్పుడు నాకు టైం వచ్చేసింది. నాకు ఎందుకనంటే నేను ఇంకా రివీల్ అయిపోయాను కాబట్టి చెప్పాల్సిందే కాబట్టి నేను చెప్తున్నాను. సర్లే ఏదో ఒకరు చెప్తారులే అని వెయిట్ చేస్తున్నా. ఓకే. సో నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు జబర్దస్త్లో? నరేష్, జిత్తన్న, సందీప్, బాబన్న, పంచుప్రసాద్ అన్న. ఇంకా వాళ్ళు వీళ్ళు కాదా? వాళ్ళు జాన్జబ్బా. నువ్వు దేనికి పనికిరావంట సిస్టర్. మరి చెప్పలేవే సిస్టర్ అని? సిస్టరేనా? సో శ్రీవిద్య ఎట్లాంటిది? చాలా మంచిది. ఇంకా అని అంటే దాంతో ఉంటే ఎక్కువ నవ్వుకుంటాం, మనము చాలా ఎంజాయ్ చేస్తాం. నా మైండ్ సెట్కి తగ్గట్టు ఉంటుంది. బేసిక్గా నేను ఎవరితోనైనా మాట్లాడుతున్నా అంటే నేను చాలా ఓపెన్గా అంటే పనిచేస్తావేమో అనుకున్నా, అందుకే అయిపోయాను. ఏదో చూస్తున్నావు మాట్లాడే దగ్గర నుంచి బూతులని కాదు, నువ్వు ఏదో చూస్తున్నావు ఏం మాట్లాడతావా అని నేను చూస్తున్నా. ఇది బూతు కాదా? నేను ఏం చూస్తాను, నీ ఫేస్ చూస్తున్నాను నేను. ఏగో ఇట్లా పోర్ట్రేట్ చేయొద్దు ఇంటర్వ్యూలో. ఇప్పటిదాకా ఫస్ట్ లో పోర్ట్రేట్ చేయలేదా నువ్వు? ఎవరిని? నన్ను. నిన్నెందుకు పోర్ట్రేట్ చేసినా? ఏదో ఇట్లా అన్నప్పుడు ఏదో ఇక అడగాలి కాబట్టి క్వశ్చన్ అడిగిన. జనాల క్వశ్చన్స్ ఏం అడగమంట, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటామండి. మీరు అవన్నీ ఏం పట్టించుకోకండి. చెప్పు. సో అన్నీ అనేసింది, ఇప్పుడు అంటుంది. కానీ నిన్ను మాత్రం ఒక సీరియస్గా ఒక క్వశ్చన్ అడగాలి. సో ఎప్పుడన్నా నీ ఫ్రెండ్స్లో నీ పరువు పోయిందా? నా ఫ్రెండ్స్లో అసలు ఉంటే అంటే నార్మల్గా అంటే ఫ్రెండ్స్ లేరా?
పరువు పోయేంత పనులు ఏం చేయలేదండి. పరువే లేదంటున్నావా? పరువు పోయేంత పని ఏం చేయలేదు నేను, అంటే ఓకే వాళ్ళలో పరువు పోవడానికి. ఇజ్జత్ కానీ చిన్నప్పుడు ఒకసారి పోయింది. ఎట్లా అంటే ఆనెస్ట్ చెప్పాలంటే చిన్నప్పుడు నాకు స్నానం చేయాలంటే చాలా భయం. ఓకే అంటే నేను అమ్మ ఊరికి చేయాలా అన్నట్టుగా 2 రోజులకు ఒకసారి స్నానం చేసేదాన్ని. అంటే నార్మల్గా నాకు నేను చేయకపోతే మా అమ్మ ఏం చేసేది, ఊరికే చెప్పి నువ్వు ఇట్లా అయినావు మీ ఫ్రెండ్స్ ముందు చెప్తా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు ఇగో ఇది స్నానం చేస్తలేదని చెప్పింది. పర్రు పోయింది ఆ రోజు. ఆ తర్వాత తలెత్తుకోలేక తల దించుకొని పోయినా స్కూల్కి. ఇది క్రియేట్ చేసినావు ఇప్పటికిప్పుడే? లేదు సీరియస్. నువ్వు స్క్రిప్ట్ రైటర్ కావచ్చు జబర్దస్త్లా. దేనికి? నువ్వు మంచిగా స్క్రిప్ట్ ఇప్పటికిప్పుడే రాసేసినావు కదా. ఏం స్క్రిప్ట్? ఇది ఇప్పుడు స్నానంది. ఏం స్నానంది? నేను చెప్పింది రియలే. మరి రియలా? మళ్ళీ కంటిన్యూ చేయాలి, మళ్ళీ ఒకసారి చెప్పు. నేను స్నానం 2 రోజులకు ఒకసారి చేసేదాన్ని. ఓకే చాలు, ఇంకా 2 రోజులకు ఒకసారి స్నానం చేస్తుందంట ఫైమా. అప్పుడు ఇప్పుడు కాదు. డన్ 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 డన్. సో 10th క్లాస్లో ఎవరినైనా లవ్ చేసినావు? అలా ఏం లేదు. 10thలో, ఇంటర్లో, బీటెక్ అయితే చదవలేను. లాస్ట్ సెమ్మే రాయలేదు డిగ్రీది. ఓకే డిగ్రీది ఎందుకు రాయలే? డిగ్రీలో నిన్ను ఎవరో లవ్ చేసిరంట కదా. అప్పుడే కదా నేను డిగ్రీలో నిన్ను ఎవరో లవ్ చేసిరంట కదా. నన్ను ఎవరు చేయలే. ఎవరు చేయలే. నువ్వెవరైనా చేసినావు? అంత స్కోప్ రాలేదు మనకి. మనం అయినా ప్రపోజ్ చేస్తే పడిపోతారు ఎవరైనా అబ్బాయిలు? ఏమో నీకే తెలియాలి. పడిపోలేదు అప్పుడైతే. ఓకే ప్రపోజ్ చేయాలనుకున్నావా ఎవరికన్నా? అనుకోలేదా? సో అంటే ఫస్ట్ది ఏదో అయ్యింది, అది అయిపోయింది. ఓకే సెకండ్ది ఇప్పుడు ప్రవీణ్ లక్కీ తోటి నీ రిలేషన్ కొనసాగుతుంది, లవ్ చేస్తున్నావు. ఫస్ట్ది అయింది ఏదో అయిపోయింది అంటే నేనేం చేయలేదు కదా. అందుకే నువ్వు లవ్ చేసినావు అని చెప్పలేదు నేను. అదే ఏదో అయిపోయింది అన్న నేను. అవునా? సో సెకండ్ది ఈ ప్రవీణ్ లక్కీని లవ్ చేస్తున్నావు, పెళ్లి చేసుకోబోతున్నావు. సో అది పెళ్లి పీటలు లేకపోతుందా, లేకుంటే మధ్యలో ఎవరైనా ఎంట్రీ ఇస్తారా? మధ్యలో మళ్ళీ ఎందుకు ఇస్తారు ఎవరు ఎంట్రీ? ఏమో ఎవరన్నా ఇస్తారా అని. నువ్వు కావాలని కొద్దిగా ఎక్కువ మాట్లాడుతున్నట్టు అనిపించలేదా మీకు? ఏమి ఎక్కువ మాట్లాడుతున్నా? జస్ట్ నేను అడిగిన క్వశ్చన్. అసలు క్వశ్చన్ ఇప్పటికీ కూడా నేను బేసిక్గా ఇంతకుముందు ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు కూడా ఈ టాపిక్స్ మళ్ళీ తీయొద్దు. నేను ఆల్రెడీ నా యూట్యూబ్లో కూడా ఈ అసలు ప్రవీణ్ అనే టాపిక్స్ అసలు దీని గురించి ఏం తీయొద్దు అని చెప్పినాక కూడా మీరు తీసినా కూడా మీకు చాలా మంచి ఆన్సర్ ఇచ్చుకుంటూ వచ్చాను అర్థమయ్యేటట్టు. కానీ మళ్ళీ మీరు ఏదో కావాలని రెచ్చగొడుతున్నారు నన్ను. నేను క్వశ్చన్ అడిగిన రెచ్చగొట్టడం ఎందుకు ఇప్పుడు నేను పెళ్ళి అవుతుంది మాకు సూన్ పెళ్ళి అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఎవరైనా ఎంట్రీ ఇస్తారంటే అసలు మీరు ఏమనుకుంటున్నారు నా గురించి? మీ గురించి నేను బ్యాడ్గా ఏమనుకోలేదు కదా. బ్యాడ్గా ఏమనుకోకపోతే అలా ఎలా చెప్తారు మీరు? నేను క్వశ్చన్ అడిగా ఇంకెవరన్నా ఉన్నా. నాకు నచ్చలేదు ఆ క్వశ్చన్. బేసిక్గా నేను ఇంటర్వ్యూకి రాకముందు కూడా వచ్చే ముందు కూడా నేను ఏం చెప్పాను, నాకు అసలు దాని గురించి అడగొద్దు అన్న. అయినా సరే మీరు సగం మీరు అదే అడిగారు. సరే పోన్లే అని చెప్పేసి నేను చెప్పేశాను. జనాలు తెలుసుకోవాలనుకుంటున్నారు నా గురించి కాదు, నీ గురించి నేను తెలుసుకుని నేనేం చేస్తాను? జనాలు అడిగారా పెళ్లి అన్నారు కదా మళ్ళీ ఎవరైనా వస్తారా అని చెప్పేసి? అంటే ఎలా కనిపిస్తున్నాను నేను మీ కంటికి? జనాలు అనుకుంటారు కదా మళ్ళీ అంటే ఫైమా ఈయననే పెళ్లి చేసుకుంటుందా ఇంకెవరైనా పెళ్లి? మీ ఇంటర్వ్యూస్ గురించి తెలిసినాక కూడా వచ్చాను చూడండి, అది నా బుద్ధి తక్కువ. నువ్వు ఇంటర్వ్యూకి వచ్చి ఇవన్నీ మాట్లాడడం కాదు, జనాలల్లా క్వశ్చన్లు ఉంటాయి. ఇవి నాకు ఈ క్వశ్చన్ నచ్చలేదు. నా పర్సనల్ మీరు ఎందుకు అడుగుతారు? ఇప్పుడు ఎవరు వస్తారండి? పబ్లిక్ ఫిగర్ కదండి. పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత ఎవరు వస్తారండి? కాదండి మీరు పబ్లిక్ ఫిగర్ కదా. మీరు ఇలాంటి క్వశ్చన్ అడుగుతారంటే అసలు నేను రాకపోతుంటుంది. సరే అదంతా పక్కన పెట్టండి, మీరు వేరే వాళ్ళని చేసుకోండి, నేను చేయను. హలో మేడం కూర్చోండి. ఫైమా కూర్చోండి. ఆ డోర్ క్లోజ్ చేయండి, కూర్చోండి. బేసిక్గా నాకు ఇంట్రెస్ట్ లేదు మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి. నిజంగా నేను బేసిక్గా టైం వేస్ట్ అనుకుంటున్నా. ఎందుకు? వచ్చినప్పటి నుంచి నాకు తెలిసి జనాలు మీకే తెలియాలి. నేను ఏది మాట్లాడినా కానీ అందులో ఏదో నెగిటివ్ చేసేద్దాము అంటే మీరు మీ ఇంటర్వ్యూ హిట్ అవ్వడం కోసం మీరు ఎవరైనా సరే నెగిటివ్ చేసేస్తారా? నా ఇంటర్వ్యూ హిట్ అవ్వడం కోసం కాదు, నా ఇంటర్వ్యూ హిట్ అవ్వడం కోసం కాదు. మరి ఏంటి? అర్థమవుతుందా? జనాలల్లో నిజంగా ఈ క్వశ్చన్లు ఉన్నాయి. ఒక్క నిమిషం శివ గారు, శివ స్టూడియోస్ గారు, నేను చెప్పేది కూడా మీరు వినండి. ఇంటర్వ్యూస్ ఎలా చేయాలో ఒక్కసారి చెప్తాను. ఇంటర్వ్యూస్ అంటే వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ లైఫ్ లో అసలు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వరకు వచ్చారు అది మీరు జనాలకు చెప్పడమే తప్ప మీరు ఏదో హైలైట్ అయిపోవాలని చెప్పేసి అంటే ఇప్పుడు మీరు నన్ను నెగిటివ్ చేసేసి ఈ శివగాడు ఎప్పుడూ నిన్ను నెగిటివ్ చేయలేదు. ఈ ఇంటర్వ్యూ చూస్తే నన్ను అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరు ఒక్కసారి ఇంటర్వ్యూ క్లారిటీగా చూడండి.
తను ఏది మాట్లాడినా సరే నేను ఆ ప్రతి ఇంటర్వ్యూలో చెప్పాను, నాకు పటాస్ అంటే ఏంటో తెలియదు. వచ్చిన తర్వాత అంటే మా కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత సడన్గా నన్ను స్టేజ్ ఎక్కించారు, లాస్ట్ రౌండ్లో ఎక్కించారు. అది కూడా లేదంటే ఛాన్స్ మిస్ అయిపోయేది. ఎక్కినప్పుడు నేను ఏదో నేను మాట్లాడాను అన్నాను, దానికి కూడా ప్రిపేర్ అయ్యి వచ్చాడు అన్నాడు. ఇంకా ఇంకా ఇంకెన్ని చెప్తారు మీరు? నేను మధ్యలో సడన్గా ఒక్క నిమిషం అండి, మీరు ప్రతి మాటలో నెగిటివ్ చేయాలని చూస్తున్నారు మీరు. అసలు నాకు ఈ ఇంటర్వ్యూ నచ్చట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఇంటర్వ్యూ నచ్చట్లేదు. మీరు కావాలని ఏదో అంటే ఒక మనిషిని నేను బేసిక్ మీ ఇంటర్వ్యూ కూడా నేను అసలు ఎక్కువ ఏం చూడలేదు, తక్కువే చూసింది. బట్ అన్నిట్లలో కూడా నేను గమనించింది ఏంటంటే మీరు ప్రతి ఒక్కరిని నెగిటివ్ చేయడమే మీ ఏమంటారు ఆ ఇంటర్వ్యూలో నెగిటివ్ చేసేయాలి. వీళ్ళని నెగిటివ్ చేసేసి ఇన్ని ఉన్నాయా అంటే మీరు ఎదుటి వాళ్ళు లోగా ఉండడం వల్ల వాళ్ళని పెట్టుకుంటున్నారు. ఏమైనా చెప్పింది ఇన్ని తెలుసుకున్నాడా ఇన్ని అడుగుతున్నాడని జనాలు అనుకుంటారని మీరే చెప్పారు. అంటే జనాలకు తెలియంది నాకు తెలిసింది జనాలకు చెప్తున్నా కదా. మీకు తెలిసింది చెప్పడంలో తప్పులేదు, కానీ మీరు మాట్లాడుతున్నప్పుడే వాళ్ళ మాటలని క్యాచ్ చేసుకొని అందులో లేనిది కూడా క్యాచ్ చేస్తున్నారని చెప్తున్నాను. మీరు ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో ఒక్కటి నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్పినదే మళ్ళీ అయినా సరే అదే చెప్పిన అంటే ఇంటర్వ్యూలో చెప్పండి ఏందో చెప్పండి నాకు ఇప్పుడు ఏంటి చెప్పండి ఏందో చెప్పండి. అన్ని ఇంటర్వ్యూలు చెప్పేసిన మళ్ళీ అదే అడుగుండు అని అన్నావు. ఇప్పుడు నాకు అన్ని ఇంటర్వ్యూలలో నేను చెప్పిన ఏంటి అని అంటే ప్రతి ఒక్కరు యాంకరింగ్ నచ్చింది, నాకు మీ యాంకరింగ్ నచ్చలేదు. నా యాంకరింగ్ నచ్చలేదు మీరు ఇప్పుడు ఏం చేయాలి? నా యాంకరింగ్ నీకు నచ్చలేదు అంటే ఏం చేయాలి? ఏం చేయొద్దు, బట్ ఎదుటి వాళ్ళ నెగిటివ్ చేయొద్దు. ఒక్క నిమిషం, మీకు నెగిటివ్ అయిన దాంట్లో నేను చేసింది నెగిటివా? నాకు అలా అనిపించింది. ఇంతమంది ఇంటర్వ్యూ చేశారు, బట్ ఎక్కడ కూడా నేను ఇలా కావాలని వాంటెడ్గా చేసే వాళ్ళని నేను ఎప్పుడు చూడలేదు. నేను వాంటెడ్గా చేస్తున్నా ఎస్ నేను. సో జనాలు ఇవన్నీ అనుకుంటున్నారు కదా, అనుకోవట్లేదా? జనాలలో ఉండే క్వశ్చన్స్ కాదా నేను అడిగింది? వాళ్ళు అనుకునేది 1% అయితే మీరు ఇప్పుడు చేసేది 100% అనిపిస్తుంది నాకు. ఓకే, అంటే నేను కరెక్ట్ చేస్తున్నానా రాంగ్ చేస్తున్నానా? ఆఫ్ కోర్స్ రాంగ్. ఓకే, నేను రాంగ్ చేస్తున్నానని చెప్పేసి ఫైమా గారు అంటున్నారు. సో మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ తెలియజేయండి, ఓకేనా? సో వాళ్ళు కింద కామెంట్లు చేస్తారు, ఓకేనా? ఇప్పుడు మంచిగా మాట్లాడుకుందాం, చెప్పండి. అయిపోయింది కదా, మీరు కామెంట్ చేయమన్నారు కదా, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్పేస్తారు. నార్మల్గా వేరే క్వశ్చన్ అడిగాను, ఇంకా మనం అదే మూడ్లో ఉండి నేను ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవ్వాలి, మీరెందుకు ఫీల్ అవ్వాలి? ఇంటర్వ్యూ కాబట్టి ఇంటర్వ్యూ చెప్పండి. మీరు ఎందుకు లేచిపోయారు నా ఇంటర్వ్యూలో నుంచి? నాకు నిజంగా చెప్పాలంటే పైన బాగా టైట్ అయింది, అందుకే కొద్దిగా అట్లా పక్కకి వెళ్ళొచ్చా. ఇలాంటి కుళ్ళు జోకులు వేయొద్దు నా దగ్గర, ఓకేనా? ఓకే, ఏదైనా మంచి జోక్ ఇవ్వండి. ఏం లేదండి, ఇంకా నేను ఒకటి అడుగుతా. బట్ వెరీ ఫైమాకి 32 పనులు ఉన్నాయి కదా, 32 ఉన్నాయి, 28 ఉన్నాయి, 30 ఉన్నాయా? 32. ముందు 2 పనులు ఉన్నాయి కదా, పళ్ళ మధ్యలో సంధి ఎందుకుంది? దీనికి నేను ఆన్సర్ ఎలా చెప్పాలండి బాబు? దీనికి కూడా ఒక నెగిటివ్ చెప్పండి. ఆ సంధి ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, రావాల్సిన అవసరం ఏముంది అడిగండి. సరే నువ్వు చెప్పు, నాకు తెలియక నేను అడుగుతుందా? బేసిక్గా ఈ సందుకు ఒక స్టోరీ ఉంది. నిజంగా స్టోరీ ఉందా? చిన్నప్పటి నుంచే ఉందా? ఎమోషనల్ అండి, నవ్వద్దు. ఓకే డన్. నేను కూడా ఏడు వల్ల లేదు, నార్మల్ షాకే చూడండి. ఓకే డన్. అప్పుడు చిన్నప్పుడు తెలియని వయసులో చెంచా పెట్టుకున్నాను ఇట్లా చాయ్ తాగేటప్పుడు చెంచా ఇట్లా అనుకున్నా. 10th పాస్ అయిందా? ఎన్నిసార్లు పాస్ అయింది? లేదు ఒకటేసారి. నేను నిజంగా నేను బాగా చదివేదాన్ని. సరే 10th లో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి చెప్పు. అమ్మతో నాకు గుర్తులేదు. 10th పాస్ అయిందంట, గుర్తులేదంట. అది అప్పుడు ఇప్పుడు గతం అప్పుడు ఏదో జరిగిపోయింది, అలా అయిపోయిందని గుర్తు తెచ్చుకోదు. సరే ఇంటర్లో ఏ గ్రూప్ నువ్వు? బైపీసీ. బైపీసీ ఫుల్ ఫామ్ చెప్పు. ఇప్పుడు నన్ను పరీక్ష పెడుతున్నారా? నో జస్ట్ క్వశ్చన్. బైపీసీ ఫుల్ ఫామ్. బి అంటే నేను కూడా బైపీసీయే. బి అంటే నేను కూడా బైపీసీయే. బి అంటే బాటనీ. ఇంకా పి అంటే ఫిజిక్స్. బి అంటే బాటనీ. ఓకే. పి అంటే ఫిజిక్స్. సి అంటే కెమిస్ట్రీ. బై కదా? బై కదా? బై. ఏంది చెప్పండి. ఏ బై కాదు, బైపీసీ. ఏమని గుర్తులేదు. బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ. బయాలజీ ఫిజిక్స్ బయాలజీ. బాటనీ కూడా ఉంటుంది కదండి, ఎక్కడ ఉంటుంది అది? ఇంటర్లో ఉంటుంది. మరి నేను కూడా ఇంటరే కదా చెప్పింది. నేను ఫుల్ ఫామ్ అడిగినా కదా. ఓకే, నో ప్రాబ్లం. అప్పుడప్పుడు ఇంటర్లో పాస్ అయినా? ఎస్.
ఇంటర్లో పాస్ అయినావు. ఆ. ఇంటర్లో నువ్వు ప్రాక్టికల్స్ చేసినావా? మ్. సో దేన్ని చేసినావు ప్రాక్టికల్లో? జువాలజీలో. నిజం చెప్పానండి మీకు, నేను మొన్న తిన్న కర్రీయే నాకు గుర్తుకులేదు. ఏం కూర తిన్నాను, అసలు ఏం తిన్నా, ఎక్కడున్నా నాకు గుర్తుకులేదు. మీరు 5 సంవత్సరాల కిందిది 6 సంవత్సరాల కిందిది అడుగుతుర్రు. సో కొద్దిగా క్లిష్టమైనవి అవి. క్లిష్టమేనా? అది జబర్దస్త్ స్పెల్లింగ్ చెప్పగలదా? జబర్దస్త్ ఫహిమా అవును చెప్పు. JABERDASTH. రాంగ్ మళ్ళీ చెప్పు. మీరు మళ్ళీ ఇప్పుడు నేను ఏ పెడితే కరెక్ట్ అంటారు, బట్ ఏ కాదు, ఈఏ. మళ్ళీ చెప్పు. JABERDASTH. రాంగ్. గూగుల్లో చూసుకో. ఇప్పుడు మీకు నాకు పంతం. జబర్దస్త్ ఫైమాకి జబర్దస్త్ స్పెల్లింగ్ రావట్లేదు. ఓహో ఏ కదా, అయ్యో ఎప్పుడు పెట్టారు ఏ? సరే పటా స్పెల్లింగ్ చెప్పు. అది ఎంత ఈజీ అండి. మల్లెమాల వాళ్ళు ఇది బాగా మీరు గమనించాలి. జబర్దస్త్ స్పెల్లింగ్ రాకుండా అసలు జబర్దస్త్లో ఎట్లా రాని ఇస్తారు ఈమె, ఎట్లా పేమెంట్ ఇస్తారు ఈమె. మల్లెమాల స్పెల్లింగ్ చెప్పు. ఇదేంటి? అదొక చెట్టు. ఇవేంటి? ఏవి? ఇవి ఆకులు. అవి ఇంగ్లీష్లో లీవ్స్ అంటారు. స్పెల్లింగ్ చెప్పండి. LEFE లీఫ్. చెప్పు, నువ్వు చెప్పు. LEFE. సార్ శివ స్టూడియోస్ వాళ్ళు గుర్తుంచుకోండి, లీఫ్ మళ్ళీ మార్చొద్దు. ఇది గిట్లా మార్చిరు అనుకో నేను దీనికి రాద్దంతం చేస్తా. ఒక్క నిమిషం అయిపోయింది. లైఫ్ అది కాదు. మీరు LEFE అన్నారు, మళ్ళీ మాట మార్చొద్దు. ఇది కనుక ఎడిటింగ్లో పోతే ఇగో మీ ఫేసే చూపిస్తాను నేను మీడియాలో. ఫస్ట్ LEFE అన్నారు కదా. శివ స్టూడియోస్ లో ఎలా రాణిస్తున్నారండి? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. నువ్వు చేసింది ఈడేమి ఎడిటర్ లేయర్, నేను ఇది పెడతాను కదా, పెట్టుకో ఏమైనా వేసుకో. కానీ సో ఒక మనిషి మీద బురద జల్లుతుంది. ఈమె జబర్దస్త్ స్పెల్లింగ్ రాలేదు, ఆమెకు రాలేదంటే లీవ్ స్పెల్లింగ్ చెప్పన్నది LEAF అని అంటే కాదు అని చెప్పేసి కావాలని క్రియేట్ చేసింది ఒక వీడియో ఇప్పుడే. అవునా? డన్. అవునా? డన్. ఓకే, ఇదేంది? చెప్పును. చెప్పు. చెప్పును. చెప్పు. నో ఐ కాంట్. యు కాంట్ చెప్పు. తెలీదు నాకు, అది తెలీదు. యు కాంట్ అంటే ఏంది? నా వల్ల కాదనా? యు కాంట్. యూ కాంటా? యు కాంట్. నువ్వు చేయలేవు. ఓకే, నీకు ఇంగ్లీష్ బాగొచ్చు కదా, ఒకసారి ఇంగ్లీష్ మాట్లాడొచ్చు కదా. నాకు రాదు. ఎస్ ఆఫ్ కోర్స్ ఐ నో ఇంగ్లీష్. ఐ ఈట్ ఇంగ్లీష్, ఐ స్పోక్ ఇంగ్లీష్, ఐ ఈట్ ఇంగ్లీష్, ఐ డ్రింక్ ఇంగ్లీష్. మధ్యలో కదా ఏదో భాష మాట్లాడుతావు కదా జబర్దస్త్లో ఎక్కువ. ఏది? ఏదో నీకు వచ్చిన భాష ఇంగ్లీష్లో, వచ్చిన భాష ఇంగ్లీష్లో మాట్లాడతావు కదా. అది అప్పుడప్పుడు వచ్చేస్తుంది అట్లా కంటెంట్లో. ఒకసారి రాని. అది నాకు రాదు కాబట్టి అప్పుడప్పుడు వచ్చింది, వస్తే డైలీ మాట్లాడేదాన్ని. కాదని ఎవరన్నా సడన్గా నీ దగ్గరకు వచ్చి నేను పెళ్లి చేసుకుంటా ఫైమా అంటే నువ్వు ఏం చెప్తావు? నన్ను ఎవరే అంటారు అసలు, అట్లా అన్నారు. సరే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, చేసుకుంటావు? నవ్వుతావేంది సీరియస్ క్వశ్చన్ అడుగుతుంటే? మీరు క్వశ్చన్ అడిగారు, అది దేనికి అడిగారు అసలు సంబంధం లేకుండా నాకు అర్థం కాలేదు. కాదు, జస్ట్ నేను అడుగుతున్నా పెళ్లి చేసుకుందామంటే నీకు ఓకేనా? మీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదా. నాకు పెళ్ళి చేయడానికి పెళ్ళే కాలేదు. అవునా? పెళ్ళి కాలేదు. నెక్స్ట్ ఇయర్ పెళ్ళి అనుకుంటున్నారు. సో నువ్వు ఓకే అంటే ఈ రోజే పెళ్ళి అయిపోతుంది, ఇప్పుడే అయిపోతుంది, ఈ క్షణమే అయిపోతుంది. చెప్పు. ఎందుకండి మనకు పెళ్ళిలో మీకు అప్పుడే లైఫ్ అయిపోవాలని ఉన్నదా? ఓవర్ యాక్షన్ చేయకు, చెప్పు. పెళ్లి చేసుకోవాలి అని. ఎస్, నాకు పెళ్లి చేసుకోవాలని ఉన్నది, కానీ ఇప్పుడు కాదు, కొన్ని రోజుల తర్వాత. లేదు మరి క్లారిటీ జనాలకు. ఆల్రెడీ మా వాడు ఉన్నది కదా, అదే చెప్తున్నా. పెళ్ళి ఓకే, బట్ నాకు వేరే వ్యక్తి. ఇంతకుముందు మూడో వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అని అడిగింది, అందుకే అంటే మేము మిడిల్లో రావచ్చు అని చెప్పేసి. ఎవరు రావడానికి వీల్లేదండి. ఓకే, నేను రెడీగా ఉన్నా, నేను పెళ్లి చేసుకుని తాలిబుట్టు పెట్టుకుని. జోక్ బాగుందండి. తాలిబుట్టు చూపిస్తే? జోక్ బాగుంది. తాలిబుట్టు చూపిస్తే? బేసిక్గా నాకు పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత మీరు ఎలా చేసుకుంటానంటారు ఈ కెమెరాస్ ముందు? నేను అసలు నెవర్. సరే, ఆ తాలిబుట్టు ఏంట? ఏంటి రెడీ పెట్టుకున్నారా? మీ స్టూడియోలో ఎప్పుడు తాలిబట్టు ఉంటుందా? నో, అంటే పటాస్ 5 వస్తుంది కాబట్టి సో పెళ్ళికి రెడీగా ఉందామని చెప్పేసి రెడీ చేసిన. అంటే బంగారు లేదు, ఏదో పసుపు కొమ్మతో తీసుకుంటారంట కదా, ఏదో ఒక టెంపుల్లల్లా. చెప్పు. ఎస్, నాకు అది ఇచ్చేస్తే
నేను మా ఊరి దగ్గరికి వెళ్ళి నేను తాళి కట్టించేసి నేను కట్టాలనుకుంటుంటే ఎవరి దగ్గరికి పోయి కట్టుకుంటాంటే నాకెందుకండి మీరు కడితే మీరు ఈ ఏమంటారు మీరు ఈ ఈ ఎపిసోడ్ మందం మీరు ఆ ఎపిసోడ్కి కట్టేసుకోండి. ఈ ఎపిసోడ్ మందాం ఎపిసోడ్ కట్టేసుకోమంటుంది వచ్చే మరి. ఏదో కన్నుంది మీకు నా మీద కదా, అందుకే కదా తాళి చెప్పు. అట్లా ఏం లేదండి. సరే పెళ్లి చేసుకుందాం వద్దా? వద్దండి, వద్దు. వద్దా? ఆల్రెడీ నేను చేసుకోవాలనుకుంటున్నాను, అది చేసేసుకుంటాను. మీరు పెళ్లి చేసుకుంటే ఎవరన్నా నేను చూస్తాను, చూసి తరించిపోతాను. తరించిపోవడం కాదు, ఆయన నువ్వు పటాస్లో ఫస్ట్ స్టేజ్ మీదకి ఎక్కినావు చూడు, అప్పుడు ఫీల్ అయిన అనమాట. ఎందుకు ఈ తింగరి బుచ్చేవారు ఇంత ఇన్నోసెంట్గా ఉంది, చూస్తే బ్లాక్గా ఉంది, బట్ మొహంలో కలుంది అని అనుకున్నాను. అప్పుడు పారాగన్ చెప్పులు వేసుకొని వచ్చినావు, పారాగన్ చెప్పులు కింద వదిలేసినావు, స్టేజ్ మీద కాళ్ళకు చెప్పులు లేకుండా ఉన్నావు, గుర్తుందా? అవునా? గుర్తుంది. సో అప్పుడు అంటే నేను చూసినా, నువ్వు అనుకుంటున్నావా లేదా? మీరు టిక్టాక్లో నీకు మెసేజ్లు కూడా వేసిన టిక్టాక్ ఉన్నప్పుడు. ఏమో తెలీదు, బట్ నేను గమనించినంత వరకు అంటే మీరు ఎక్కువ అంటే మీరు కలర్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారా? కలర్కి నేను అస్సలు ఇవ్వ, కానీ మొహంలో కలర్ ఉంది కదా ఫైమా. బట్ వచ్చినప్పటి నుంచి మీరు అదే కలర్ గురించే మాట్లాడుతున్నారు. సో మరి కలర్ గురించి నీ గురించి ఫైమా నల్లగా ఉందని మాట్లాడినా ఇప్పుడే కదా చెప్పారు మీ నోరుతోటి. నువ్వు అప్పుడు నల్లగా ఉన్నావు బట్ కలగా ఉన్నావు అని చెప్పేసి. ఫైమా నేను నిన్ను వర్ణిస్తున్నా, ఫైమా ఎట్లా ఉందని చెప్పి వర్ణించిన. నేను దాన్ని వర్ణించడం అన్నారు, ఒక మనిషిని తీసి పడేయం లాంటిది అనిపించింది నాకు. తీసి పడేయం నేను ఎక్కడన్నా? జస్ట్ ఇప్పుడు ఉంది ఫేస్ అని ఉన్నా. ఒక మనిషి కలర్ గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు కదా మీకు. సో ఇప్పుడు నన్ను తప్పుపడుతున్నాను. ఆఫ్ కోర్స్. సో నా లవ్ని యాక్సెప్ట్ చేస్తున్నావు లేదా? నేను మీ లవ్ని యాక్సెప్ట్ చేయడం కాదు, ఫస్ట్ ఈ టాపిక్ మాట్లాడండి. మీరు ఈ టాపిక్ నుంచి నాకు బయటకు రాకండి. ఏ టాపిక్ చెప్పండి. మీరు అంటే ఒక ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని ఇలాగే కించపరిచి మాట్లాడుతుంటారా? ఏం కించపరిచినా నేను? మీరు కలర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? నువ్వు ఇష్టం అని చెప్తుంటే కలర్ గురించి ఏడా మాట్లాడినట్టు? 2 times కావాలని టాపిక్ డైవర్ట్ చేయకు. ఈ టాపిక్ నుంచి వేరే టాపిక్ తీసుకెళ్తుంది, బ్లాక్ అని చెప్పేసి. అసలు ఎందుకు అంటారు బ్లాక్ అని చెప్పేసి? కాదండి, మొహంలో కలర్ ఉందని చెప్పినా కదా, చెప్పుకోవచ్చు కదా. కలర్ గురించి ఎందుకు మాట్లాడాలి మీరు? సరే కలర్ గురించి మాట్లాడినా కదా, సారీ. సరే పెళ్లి చేసుకుందామా? అంటే మీరు సారీ చెప్తే నేను యాక్సెప్ట్ చేసేయాలా? అంటే నేను ఫీల్ అయ్యాను, దానికి ఏం చెప్తారు? కాదు, ఇప్పుడు నువ్వు ఏం డిసైడ్ అయినా? ఏం డిసైడ్ అవ్వను కాదు, మీరు వచ్చినప్పటి నుంచి ఇంటర్వ్యూలో 2 times నాకు కలర్ గురించి మాట్లాడారు. నాకు అది నచ్చలేదు. బేసిక్గా నన్ను బయట ఎవరన్నా సరే నేను తీసుకోలేను. మీరు 2 సార్లు అన్నారు, ఎందుకు అన్నారు మీరు? కాదు, మీరు నేను కళ ఉంది అన్నాను కదా. అసలు కలర్ గురించి ఎందుకు అనాలి? కళ ఉంది అని చెప్పేస్తే అయిపోతుంది కదా. సరే ఇప్పుడు ఏం చేయమంటావు? గుచ్చి గుచ్చి అడుగుతుంటే మీకు ఏం మాట్లాడాలి అర్థం చెప్పు. ఆల్రెడీ ఏంటి అని ఆలోచిస్తున్నావు, మళ్ళీ ఏమనిపించలేదు, కవర్ చేసుకుంటున్నావు. కవరింగ్ నీలాగా నేను కవర్ అయ్యా కానీ చెప్పు. చెప్పు చెప్పు. నువ్వు బ్లాక్ ఉన్నావు అంటే ఏంది ప్రాబ్లం? దాన్ని మీరు అనడంలో తప్పలేదు. అట్లా అన్నప్పుడు ఎవరైనా కానీ బ్లాక్ ఉన్నావు కానీ మొహంలో కళ్ళు ఉంది దాన్ని ఎవరైనా క్యాచ్ చేసుకుని ఒక్క పాయింట్ 100 సార్లు అంటే మీకు ఎలా అనిపిస్తుంది? మీ ముందు కూర్చునే వాళ్ళ కూడా అలాగే అనిపిస్తుంది అని చెప్తున్నాను నేను. ఇప్పటివరకు ఎవ్వరు అట్లా ఫీల్ అవ్వాలి, నాతో అందరూ క్లోజ్. బట్ చెప్పలేరు వాళ్ళు, నేను చెప్తున్నాను. ఓకే సరే, ఇప్పుడు దీన్ని ఏం చేయమంటావు? తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చాడు, తీసుకొచ్చాడు కదా మహానుభావుడు. సో తీసుకో, బట్ ఇష్టం లేదంటున్నావు కదా. ఇప్పుడు పెళ్ళి చాలా విలువైంది కదా, ఇది మరి కట్టుకోవచ్చు కదా. విలువైందంట తాళి, కట్టుకోవచ్చు కదా. సో ఫస్ట్ టైం నేను నిజం చెప్తున్నా, ఇన్ని ఇంటర్వ్యూలలో ఫస్ట్ టైం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నా, అది కూడా నిన్నే. నువ్వు యాక్సెప్ట్ చేస్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తే ఈ శివ స్టూడియోస్కి లేదండి. ఆల్రెడీ నేను ప్రవీణ్కి యాక్సెప్ట్ చేసేసాను. సో నాకు ఎవరి మీద ఇంట్రెస్ట్ లేదు. జస్ట్ ఇది మీరు నార్మల్గా అంటే దేనికోసం? సరే 2 తాళ్ళు నేను అదే 2 ముళ్ళు నేను కడతా, ఒక 3 ప్రవీణ్ని కట్టమను. లేదండి, 3 ముళ్ళు తనతోనే కట్టించుకుంటా. ఓకే, సో ఇంత మాట అన్నాక నేను సిగ్గు లేకుండా నేను ఎంటబడను, ఇంకా వేరే వాళ్ళని ఎవరైనా చూసుకుంటా. సో ఈ తాలిబొట్టు తీసుకుని ప్రవీణ్తో కట్టించుకో, ఇది నా గిఫ్ట్ అని చెప్పు. ఇప్పుడే తాలిబొట్టు పంపించిందని చెప్పేసి నేను నిజంగా తీసుకెళ్ళి ఇంటికి. ఓకేనా? దీని గురించి ఒక వీడియో చేయి ఇన్స్టాలో. సో విలువైంది అన్నావు కాబట్టి, విలువైంది కాబట్టి నీకు ఇస్తున్నా. సో ఇట్లా చేతి పట్టి ఇట్లా పెడతాను. సో విలువైంది కాబట్టి నువ్వు మాట్లాడినావు కదా. సో పెళ్ళి అంటే ఏంటి అసలు? మ్యారేజ్. ఇది సీరియస్ క్వశ్చన్. చెప్పు. సో పెళ్ళి అంటే ఏంటి? బేసిక్గా ఇప్పుడు ఆ పెళ్ళి గురించి చాలా పెద్ద పెద్ద వాళ్ళు చెప్తే వినడం తప్పించి మనకు తెలియదు. బట్ అది ఒక అండర్స్టాండింగ్, అది చాలా విలువైంది. దాని గురించి ఇక్కడ మాట్లాడొద్దు. బట్ మీరు ఏదో ఇది పట్టేసుకొని అంటే మీరు నన్ను టెస్ట్ చేశారు అంటే
మీరు ఇప్పుడు మూడో వ్యక్తి మధ్యలోకి వస్తే ఎలా అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా అది ఇది అని నన్ను వాంటెడ్గా అంటే మీరు అడిగి ఇది ఏమైనా ప్లాన్ చేశారని నాకు అనిపిస్తుంది. బట్ ఫ్యాక్ట్ నేను దీన్ని సీరియస్గా తీసుకోలేదు. జస్ట్ వెయిట్, నేను దీన్ని సీరియస్గా తీసుకోలేదు. బట్ ఇది చాలా విలువైనది. దీన్ని మనం ఒక్కసారి మన మెడలో ఇది 3 ముళ్ళు పడిందని అంటే దానికి ఒక అర్థం ఉంటుంది, వాల్యూ అనేది ఉంటుంది. సో ఇలాంటివి ఈ స్టూడియోలో మీరు చేయడం అసలు బాగాలేదండి. ఓకే, నేను ఇంకో విషయం నీకు చెప్తా. నిజంగా ఫైవ మీద నాకు మంచి అభిప్రాయం ఉంది, నేను నిజంగా చెప్తాను. సో అందుకే నేను ఫస్ట్ టైం నేను ఏ ఇంటర్వ్యూలో చేయండి ఈ ఇంటర్వ్యూలో నేను చేసాను, నేను నిజం చెప్తున్నా. సో నీ మీద నాకు కొంచెం అభిమానం ఉంది, ఈ అమ్మాయి కింది స్థాయి నుంచి ఇక్కడి వరకు రావడం జరిగిందని చెప్పి. బట్ నేను అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్ జనాలలో మైండ్లో ఉంది. ఎస్ ఆర్ నో? మేబీ ఉండొచ్చు. బట్ మీరు అడగడం కూడా తప్పు అనట్లేదు. బట్ అడిగినప్పుడు నేను చెప్తుంటే మధ్యలో నుంచి చిన్న చిన్న క్యాచ్ చేసి దాన్ని మీరు అడగడం నాకు నచ్చలేదు. బట్ నేను నిజంగా ఫీల్ అయినా నువ్వు లేచి వెళ్ళిపోయినావు చూడు ఇంతకుముందు, నేను అక్కడ ఫీల్ అయినా. సారీ దానికి సారీ. ఎందుకనంటే బేసిక్గా అక్కడ నా ఫీలింగ్ కూడా మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు సీరియస్ చెప్తున్నా, నేను చాలామంది కాల్ చేసిన ఇంటర్వ్యూ ఇవ్వను అని చెప్తాను. బట్ నేను మీకు రెస్పెక్ట్ ఇచ్చి అండ్ మీ వీడియోస్ కూడా చూసాను నేను. మీరు వాంటెడ్గా అంటే మీరు అది ఏంటో నాకు తెలియదు మీరు ఎలా మాట్లాడతారో. బట్ ప్రతి దాంట్లో కూడా నేను చాలా చూసాను. మీరు ఒకళ్ళని అంటే వాళ్ళు ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉంటే మీరు ఎక్కేస్తారన్నమాట. అంటే వాళ్ళ మీద ఏం మాట్లాడలేని పరిస్థితి ఎప్పుడు వస్తుంది తెలుసా? వాళ్ళ దగ్గర ఆన్సర్ లేనప్పుడు. నేను అడిగిన క్వశ్చన్కి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేనప్పుడు దొంగలే అవుతారు. మరి ఈరోజు నేను ఇన్ని ఆన్సర్లు ఇచ్చానంటే నా దగ్గర ఆన్సర్ ఉందా? నా దగ్గర నిరూపించుకున్నావు ఫైమా. నేను ఒక విషయం చెప్తా, ఈ క్వశ్చన్లకు అన్నిటికీ ఆన్సర్ ఎవరికి వెళ్ళాలి? జనాలకు వెళ్ళాలి. జనాలకు వెళ్ళింది అనుకో, జనాలు అడిగిన క్వశ్చన్ జనాలు అందరూ వచ్చి నిన్ను అడగలేరు కదా. సో వాళ్ళ సైడ్ నుంచే మేము అడుగుతాం యాజ్ ఏ యాంకర్లం, జర్నలిస్ట్లం. ఓకేనా? సో నేను అట్లా అడిగా, నువ్వు తప్పుగా ఏమైనా ఫీల్ అయితే సారీ. ఏం తప్పు. బేసిక్గా మీరు ఏ క్వశ్చన్ అడిగినా నేను ఎందుకు వెంటనే ఆన్సర్ ఇస్తున్నా. నేను కూడా ఒకవేళ వేరేలా ఆలోచిస్తే కట్ ఇది వద్దు బాగోదు, ఇది నన్ను అడగొద్దు అని అనేదాన్ని. ఎందుకనంటే అక్కడ నేను కప్పిపుచ్చుకోవడానికి. బట్ స్టిల్ నేను మీకు కూడా తెలుసు ఆ విషయం. నేను హానెస్ట్గా నేను కెమెరా ఆన్ చేయక ముందుకు అవన్నీ మాట్లాడొద్దులేండి మళ్ళీ ఎందుకంటే మొన్ననే క్లారిటీ ఇచ్చానని హానెస్ట్గా నేను చెప్పాను. బట్ అయినా మీరు కెమెరా ఆన్ చేసిన తర్వాత అడిగితే నేను ఒక్క మాట అన్నానా? నువ్వు కట్ చేయండి అంటే కట్ చేస్తుంటే, కానీ జనాల క్లారిటీ అవ్వాలి కాబట్టి నేను ఎందుకు కట్ చేయొద్దు అని చెప్పాను. ఎందుకంటే నేను హానెస్ట్ ఉన్నాను కాబట్టి మీరు అడగండి, తప్పులేదు, చెప్పడంలో ఏముంది తప్పు. సో అది మేబీ ఏదైనా నా నుంచి హార్ష్గా అనిపిస్తే ఐఎమ్ వెరీ సారీ. లేదు ఏం లేదు. సో ఇప్పుడు ఒక పాట పాడితే నేను వినాలనుకుంటున్నా. సో మా మంచి ఫైమా పాడండి. ఫైమా నన్ను సింగర్ని కూడా చేసేస్తారా ఏంటి? సింగర్ కదా ఆల్రెడీ స్టూడియోస్లో అంత సింగర్. మీరు ఏదైనా పాడండి, నేను పాడతా. నాకు పాట వస్తాను, నేను గీడెందుకు కూర్చుంటా, యాంకరింగ్ వచ్చు కాబట్టి కూర్చున్నా. నేను పాడు. కాదు నువ్వు బైపీసీయా? డాక్టర్ అవ్వాలనుకున్నావా? అట్లేం అనుకోలే, ఉట్టిగా. అట్లా ఏమనుకోలే, ఉట్టిగారా? అట్లా కాదు కానీ చెప్పు. లేదు నేను అట్లేం అనుకోలేదు. సరే అంతసేపు ఏం పట్టుకుంటావు కానీ అక్కడికి మావాడి పక్కన పెడతాడు. సో అంటే విలువ ఇచ్చినావు చూడు, దానికి థ్యాంక్ యూ. వెళ్ళేటప్పుడు మాత్రం తీసుకెళ్ళు. సరే. సో ఓకేనా? డన్. మంచి పాట పాడు. మంచి పాటనా? నువ్వంటే నాకిష్టం కాదా? ఓకే. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే, ఆవేశం ఏనాడు కలిగెను ఆ రోజే తెలిసిందది. తర్వాత రాదిగా నాకు అమ్మా అమ్మా నాన్న. నువ్వు ఎందుకు పాడాలనుకున్నావు ఈ పాట? అది నార్మల్గా ఇప్పుడే వచ్చేటప్పుడు సంథింగ్ రీల్లో విన్నాను, అది మైండ్లో కూర్చుని. అది నాకు ఇష్టమైన సాంగ్. అవునా? నిజం. థ్యాంక్ యూ. నువ్వు ఆ పాట పాడుతుంటే నేను అందుకే షాక్ అయినా. అవునా? అది రీల్స్లో చూసాను, అది మైండ్లో ఉండిపోయింది, అది పాడేసా. సో ఇంకో పాట ఏదైనా పాడు. ఇంకో పాటనా? పెద్ద పాటలు గుర్తొస్తలేదని చెప్పొచ్చు కదా. నువ్వంటే నాకు ఇష్టం పాడు, వేసుకుంటాం మా ప్రోమో. అది రాదు నాకు. ఓకే సరే, ఆల్రెడీ పాడిన పాటని ఆల్రెడీ శ్రీవిద్య దగ్గర పాడినా. ఓకేనా? పాడు. ఇంకా నేను వేరే పాట చెప్పండి, పాడతా. ఏదైనా కూడా పాడు. నాకు వస్తలేదు మరి, నాకు తెలియదు పాటలు గుర్తుకొస్తలే. ఏదైనా లవ్ సాంగ్ పాడు మంచిగా. లవ్ సాంగ్సా? సో నా కోసం డెడికేట్ చేస్తే ఒక పాట పాడు.
అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక, నాలో ఉంది నా ప్రాణం నీలో ఉంది నా ప్రాణం, అది నీకు తెలుసునా, ఉన్నా నేను నీ కోసం, నువ్వు దూరమైతే బ్రతకగలనా, ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా. చాలు. కాదు, నువ్వు మధ్యలో చేంజ్ చేసినావు, ఎందుకు చేంజ్ చేసినావు? అది ఒకసారి అది చెప్పు. అది తప్పు అన్నా. ఒకసారి పాడు. బేసిక్గా నీలో ఉంది నా ప్రాణం అది కదా, నేనేమన్నాను నాలో. నిజం చెప్పినావు కదా, నీలో నా ప్రాణం ఉంది. నేనేమన్నా నాలో ఉంది నా ప్రాణం అన్నా, అందుకే చేంజ్ చేసా. లేదు, నీలో ఉంది నా ప్రాణం అన్నావు. ఓకే, అదే అనుకోండి. ఓకేనా? సరే, ఇప్పుడు మనం వచ్చేస్తాయి, మనం బైపీసీ పిల్లలం కాబట్టి యా కదా. యా కెమిస్ట్రీ స్పెల్లింగ్ చెప్పాలి. వచ్చు. CHEMISTRY. TRY కెమిస్ట్రీ. అది HO2 అంటే ఏంది? నాకు ఇవన్నీ తెలియదు, నిజంగా నాకు తెలియదు. HO2 అంటే గిన్నెలు ఉండేటి వాటరా? అది కూడా తెలియదు. నాకు తెలియదని చెప్తున్నా, కానీ మీరు తెలియదని మళ్ళీ అడుగుతున్నారు. CO2 అంటే ఏంది? కార్బన్ డైఆక్సైడ్ కాదా? అదే కదా. O2 అంటే ఏంది? ఆక్సిజన్. నాకు తెలియదు, చెప్పు. నేను ఏదో ఒకటి చెప్తా ఉంటా. సరే, ఆక్సిజనా? యా. సో ఫిజియాలజీ స్పెల్లింగ్ చెప్పు. ఫిజియాలజీ ఎందుకు ఇవన్నీ నాకు ఇంగ్లీష్ పరీక్షలు? సో మైథాలజీ. MYTHOLOGI. కరెక్ట్. సో 5 నాకు మార్కులు వేసేయండి, మీరు మార్కులు వేయాలి, నేను ఒక్కోటి అడుగుతా. ఎలిఫెంట్. ELEPHANT. కరెక్టా? పైనాపిల్. పైన ఉంటుంది అదా? లేదు, కింద ఉంటుంది. చెప్పు. అవన్నీ నాకు రావు నిజంగా. సరే, 9 1 చెప్పు. టేబుల్స్. అయిపోయింది ఇక. ఇప్పుడు చెప్పాలా? చెప్పొచ్చు కదా. 9 1 9. ఇంగ్లీష్లా? అది రాదు. తెలుగు మీడియావా? సరే, 9 1 9. 9 2 18. 18. నేను చెప్తా, నాకు వచ్చు. 9 1 9. 9 2 18. 9 3 27. 27. 20. మళ్ళీ చెప్పు. 9 3 27. 9 4 ఇక్కడ దాకా వస్తుంది, పోతుంది. గుంజల్లా వచ్చి ఇప్పటిదాకా ఇక్కడే చెప్పా. చెప్పు. నోట్లో నాంతుంది కానీ వస్తుంది. చెప్పు. 9 4 నీ ఏజ్ చెప్పు. లేదు కానీ. లేదా? ఏజ్ అంతేనంట కదా. 36. 36. 9 4 36. 9 5 42. 9 5 42 అంట కదా. మార్చారా? మార్చారేంది, నువ్వే చెప్పాలి. సర్లే, ఓడిపోయాను, నాకు రాదు. ఓడిపోయినావా? యా, ఆఫ్ కోర్స్. సరే, నీకు ఇష్టమైన ఫ్రెండ్ నేమ్ ఏంది? ఇప్పుడు మీరు 8 1 చెప్పండి. 8 1 8 మొత్తం అట్లా చెప్పొద్దు. నేను ఇక్కడ ఇంటర్వ్యూలో నేను క్వశ్చన్లు అడగాలి, మీరు ఆన్సర్లు చెప్పాలి. సో అది ఇక్కడ టాస్క్. ఓకేనా? ఓకే. జబర్దస్త్లో రెమ్యునరేషన్ ఎంత ఇస్తారు ఇప్పుడా? చెప్పకూడదు. బేసిక్గా బాగానే ఇస్తున్నారు. 3 లక్షలు పర్ ఎపిసోడ్? 3 లక్షల? లేదు. ఓకే. పర్ డే 3 లక్షల? లేదు. పర్ వీక్ 3 లక్షల? లేదు. పర్ మంత్ 3 లక్షల? అనుకోండి, అట్లా పర్ మంత్ అనుకోండి. నెలకి 3 లక్షలు జబర్దస్తులని సంపాదిస్తున్న ఫైమా. అవి కాకుండా ఈవెంట్లని, షాపు ఓపెనింగ్లని, ప్రమోషన్స్ అని, రియల్ ఎస్టేట్కి సంబంధించిన ప్రమోషన్లు చేస్తూ కొన్ని కోట్లు సంపాదిస్తున్న ఫైమా. ఎస్, ఆఫ్ కోర్స్. మీ అందరికి కొన్ని కోట్లు సంపాదిస్తే నిజంగా నేను హైదరాబాద్లో ఇల్లు తీసుకుంటాను కదా, అది కూడా గమనించండి. కానీ నేను ఒక క్వశ్చన్ అడగాలి. ఇంత సంపాదిస్తున్నావు అంటే, నెలకు ఇన్ని సంపాదిస్తున్నప్పుడు ఇంత సింపుల్గా ఎందుకు ఉంటుంది ఫైమా? అంటే సింపుల్గా అంటే మీ ఉద్దేశం ప్రకారం ఎక్కువ మేకప్ వేసుకొని అన్ని సర్జరీ. మేకప్ కాదు, ఏదో ఒకటి గోల్స్ వేసుకోవడం కానీ, ఏదో గాజులు వేసుకోవడం కానీ, ఏదో గోల్డ్ పెట్టుకోవడం కానీ, అదంతా ఎందుకు లేదు ఫైమా? బేసిక్గా చెప్పాలంటే నాకు అలవాట్లేదు.
కొంతమంది ఏంటి అని అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు బ్యాంగిల్స్ వేసుకోవడం కానీ పట్టీలు వేసుకోవడం కానీ చైన్ కానీ అలవాటు పడిపోయి ఉంటారు. అది లేకుండా ఏదో ఒకటి వేసుకోవాలి, వాళ్ళకి ఇష్టం అనేది ఉంటుంది కదా. చిన్నప్పటి నుంచి నా లైఫ్లో నేను ఎప్పుడు గోల్డెన్ కాదు సిల్వర్ అయినా అసలు నార్మల్ అయినా జాతరలో కూడా కొనుక్కొని నేను ఎప్పుడు వేసుకున్నది లేదు, తిరిగింది లేదు. నాకు అసలు దాని మీద అంత ఇంట్రెస్ట్ లేదు. కానీ నిజం చెప్పాలంటే నువ్వు పటాస్ స్టేజ్ మీద చెప్పులు లేకుండా నువ్వు ఉండే కదా ఫస్ట్ ఎపిసోడ్, నాకు ఎందుకో బాధ అనిపించింది చూసినప్పుడు. నిజం చెప్తున్నా. ఎంతసేపు చూస్తావు? ఏదో బాధ అనిపించింది ఫైమా నిజంగా. ఇంకా అంతే. ఇంకా టైం చెప్పాను కదా, టైం అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మారిపోతుంది. అండ్ సిచ్యువేషన్ కూడా చూడండి, నేను ఇప్పుడు నువ్వు నెగిటివ్గా ఉన్నావు కదా, నీకేం ఫీల్ అవ్వట్లేదు అంటే నేను అదే చెప్పాను, టైం మార్చొచ్చు, జనాల మైండ్ సెట్ని మార్చొచ్చు, జనాల ఒపీనియన్ని మార్చొచ్చు. సో నా టైం అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు మారింది కదా. సో నేను స్టిల్ ఈ నెగిటివిటీని కూడా నేను టైం గురించి వెయిట్ చేసిన తప్పించి ఇంకేం లేదు. టైం అందరినీ మారుస్తుంది. ఓకే, నువ్వు ఎక్కడ చదువుకున్నావు స్కూలింగ్ మొత్తం? గర్ల్స్ హై స్కూలే. గర్ల్స్ హై స్కూల్. గర్ల్స్ హై స్కూలా? ఏ ఊర్లో? ఊరి పేరు ఏముండదా? మా ఊరి పేరా? దోమకొండ. దోమకొండ కామారెడ్డి. తెలంగాణ సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఓకే, పిఎం ఎవరు? మోడీ గారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫైమా గారు, అంటే ఇంటర్వ్యూకి పిలవంగానే వచ్చినందుకు. సో నన్ను ఏమైనా క్వశ్చన్లు అడగాలనుకుంటున్నారా మీరు? అలా ఏం లేదు. అడగొచ్చు కదా 2 క్వశ్చన్లు. నన్ను ఎందుకు ఇష్టపడ్డావు అని అడగొచ్చు కదా. అదా అలా ఏం లేదు, కానీ ఏం లేదు. ఏమైనా అడగొచ్చు కదా. ఫోన్ నెంబర్ ఇవ్వండి. నాదా? ఎందుకు? ఏదైనా అడగమన్నారు కదా. ఫోన్ నెంబర్ అంటే ఫోన్లోనే అడుగుతారా, ఇప్పుడు అడగరా? చిచి అట్లేం లేదు. థ్యాంక్ యూ సో మచ్ నన్ను పిలిచినందుకు. బేసిక్గా మీరు అంటే మీకు చాలా ఛానల్స్ ఉన్నాయి కదా, అంటే ఒకటి కామెడీ వర్షన్, ఒకటి కాంట్రవర్సీ, ఇంకోటి పొలిటికల్స్. నైస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.